స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నేను అవుపేట మరి యొక్క సాధనటువంటి దాసులు నైనా ప్రభావ యవనస్తుల మీటింగ్ ఈరోజు రేపు ఎల్లుండి కనుగొండాలని ఆశపడి ఈ విధంగా ఏర్పాటు చేసిన విధానం అంతటి కొరకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. వచ్చిన మరి ఎవరి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. పాడిన పాటల కొరకు మనాలు నాయన ప్రభు వాటిలో అర్థాన్ని గ్రహించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. కరెంటుని మీ జోదరుడు ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. సకాలంలో కరెంటు రాగలకు ఆయన మీ కృప చూపించుకొని ప్రార్థన చేస్తున్నాను. అయినా ప్రభావ ఈ సమయంలో వాక్యం అందించిన రాష్ట్ర దైవజనుని చేతులకు అప్పగిస్తున్నాం. అయినా ప్రభావ యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందరూ నిలిచి ఉందంటాడు. ఎవరుడని ఎవరేసిన నుండి పారిపోమన్నాడు. ఎవరుడు దేని చేత తన నడతను శుద్ధపరుచుకుందరని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అన్నారు ప్రభావ. నేటి బాలలే రేపుడు పౌరులు, నేటి మొక్కలే రేపుడు వృక్షాలు ప్రకారంగా బాలుడు నడవలసిన త్రావును వాడికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోవడానికి మీ లేఖనాలు పడుతున్నాను. కనుక ప్రభా ఈ సమయం ఎంతో దీవెనకరంగా చేయమని నాయన ప్రభా ఈ సమయం అంతట్లో మీ కృప చూపించమని ఆయన మరి ఎవరస్తులు వారి జీవితాల్లో మరి విద్యతో పాటు జ్ఞానంతో పాటు మీ యొక్క కృపను కూడా పొందగలిగిన కృప చూపించమని ఈ సమయం దీవెనకరంగా చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Praise the Lord. Praise the Lord. పరిపైకి పలుకు పట్టింపచేస్తే గ్రంథము ఒకసారి మాట వెలిగిపోయినా మన కర్మ, నా మాట తిరిగి వెలిగిపోయినా కరెంట్ ఆగిపోయినా కలపకూడదు కలపదు. అది నేను నేర్చుకున్నా, అదే నీకు చెప్తాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ మధ్యలో నిలబడడానికి యోగ్యత అర్హత నాకు లేదు. ఎందుకంటే నాకంటే మంచివారు, దేవుడి సేవకులు, దైవజనులు, అలాగే తమ్ముడు కూడా. నేను అంటే వాడు మీకు తెలియదు, ఆయన నన్ను ప్రేమించి ఇచ్చాడు. నేను భయపడ్డాను, తమ్ముడికి ఫోన్ చేశాను. తమ్ముడు మరి నేను ఇంత మధ్యలో వాక్యం ఎప్పుడు చెప్పలేదు. నాకు చిన్న సంఘం 50 మంది ఉంటారు, కొన్ని సంఘాలు. 87లో మారు మనసు పొందాను నేను. అప్పుడు సీఎం సంఘంలో ఉండేవాడిని 87 ముందు. తర్వాత ఎబ్రోన్ ఫెలోషిప్ దేవుని సేవకుల ద్వారా వచ్చబడి నేను మారు మనసు పొందాను 87లో. ఈవేళ వరకు అలాగా దేవుని సేవకుల కింద అలాగే ఉండి నేను ఆర్టీసీలో ఉద్యోగం చేశాను. క్లియర్గా జాయిన్ అయినాను. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే 3 సార్లు నాకే ఉద్యోగం ఇచ్చారు, క్లియర్ ఉద్యోగం. కానీ నేను రిటైర్ అయింది, మేనేజర్గా రిటైర్ అయ్యాను. అసిస్టెంట్ మేనేజర్గా ఫైనాన్స్లో రిటైర్ అయ్యాను. 58 సంవత్సరాలకి మాకు రికమెండ్ ఇచ్చారు. అయితే చెప్పాల్సింది ఏంటంటే తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను, తమ్ముడు నేను అంత వాక్యం నాకు రాదు, మీరు ఎందుకు నా పేరు నీకు ఎవరు చెప్పారంటే మరి తగ్గించి మన ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ తమ్ముడు ఏమన్నానంటే
అన్నా మీరు రండి, ఏది మీకు నచ్చలేదు మీరు చెప్తున్నారు. మరి అయిపోయింది అంటే 10 రోజుల ముందే చెప్పాను. నాకు యోగ్యత లేదన్నా, నేను మన మధ్యలో నిలబడిన భయము, అదే చిన్న మందులు మాకంటే పల్లెటూరు వాతావరణం నాది, నాకు టౌన్లో పెరగలేదు. అయినా దేవుడి కొరకు అలా జీవిస్తున్నాం, ఆశతో పిలిపించారు. కాబట్టి అర్థం చేసుకోండి, నన్ను ఏమి మీరు నా బోధ నచ్చకపోయినా ఆయన చెప్పకండి, నన్ను కూడా ఈవేళ నన్ను భరించాలి. మీరు ఈవేళ ఏం చేయాలా? నన్ను మరి భరించాలి. రమ్మన్నారు, వచ్చాను. బాగున్నా బాగలేకపోయినా, అర్థమైన అర్థం కాకపోయినా, నాకు తెలిసిన భాషలో దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను మీకు చెప్పి ఓకే. థ్యాంక్ యూ. ఎస్సీ గ్రంథం ఈ ఒక్క విషయం మీదే ఈ రోజుల్లో మాట్లాడుతున్నాం. దేవుడు చిత్తమైతే మీకు మీరు అవకాశం ఇస్తే, లేదు వెళ్ళిపోతున్నా నేను ఒకే రేపు సామాన్ కోటలో ఒకరికి మాట్లాడాలి. కాబట్టి పర్వాలేదు, నాకేం చెప్పాలి అంటే లేదు. దేవుడి ప్రేమను బట్టి మీరు పిలిచారు. నాకంటే మంచివారు, ఏడుగురు దైవజనులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కాబట్టి ఈ దీమనే పదం మీద మనం యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు అనే పదం మీద మరి కొద్ది విషయాలు మనం నాకు తెలిసినవి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఎస్సీ గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనాన్ని అందరూ కలిసి చదువుకున్నాం. జాగ్రత్త. ఎస్సీ గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనాన్ని మట్టుకి అందరూ కలిసి తీసారా? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి వస్తువు వలె ఉండును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నా పరిస్థితి ఎరిగిన దేవుడు, నా బలహీనతలు వహించిన దేవుడు, ఎందుకో అంత దూరం నుండి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చావు. తుఫాన్లు వచ్చాయి, రాని పరిస్థితులు, ట్రైన్లు రద్దయిపోయి బుక్ చేసుకున్న ట్రైన్లు అయినా నీ దాసుడిని బతిమాలను, తమ్ముడు నేను చెప్పలేనా నన్ను ప్రేమతో ఆహ్వానించాను. ఇక్కడ నేను కనబడకూడదు ప్రభా, ఏ మనిషికి మహిమ రాకూడదు, నీ మహిమ ఎవరు దొంగలించకూడదు ప్రభా. దొంగలిస్తే నేను పాడైపోతాను, నన్ను క్షమించున్నాం. నీ రక్తంలో కలయవాల్సిన ఒక్కసారి నీ పిల్లలందరూ ఆశీర్వదించారు ప్రభా. నాకంటే మంచివారు, యోగ్యులు, దైవజనులు, దేవుని సేవకులు, వీళ్ళందరూ నా పిల్లలు ఆశీర్వదించారు. నేనేం చెప్పలేను, బుద్ధిహీనుడును, జ్ఞానహీనుడును, చెప్తాను ప్రభా. నన్ను క్షమించి ఒక్కసారి నీ శిలువ చాటున మరుగుపరిచి నీకు మహిమ తెచ్చుకోమని, మీరే మాట్లాడమని, అర్థమయ్యే రీతిలో వారికి బోధించమని యేసునామమున స్తుతించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అరణ్యమును ఎండిన భూమి చెప్పాలి. కొంచెం నాకు మరి కొంచెం మీరు చెప్పండి, అర్థం చెప్పండి. అరణ్యమును ఎండిన భూమి ఏం చేస్తుంది? సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరి వస్తువు వలె. కాబట్టి ఈ మాట మీద మీరు అవకాశం ఇస్తే ఇదే వచ్చినము రాత్రి వరకు కూడా కొనసాగుతుంది, లేదంటే మన పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడిని ప్రేమించి ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడు? చిన్న ఉద్యోగాలు మీకు చెప్పని ఆశ. మనిషిని దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదం నాకు వారసు రావడానికి. మీరు చెప్పండి, ఏమైనా బైబుల్ అన్ని రిఫరెన్స్ మనం తీస్తే ఈ పుస్తకాలు చాలా ఉంది, అన్ని రిఫరెన్స్ ఉంటాయి. నాకు ఎందుకంటే ఎక్కువ నేను ఒకే విషయం బాగా చేయలేను కాబట్టి అమ్మ రిఫరెన్స్ చెప్తుంటాను. మీరు చదవండి, చూసాను. బైబుల్ రాయబడి ఏంటంటే మీరు ఆశీర్వాదం నాకు వారసులు అవ్వడానికి, దేనికమ్మా? వారసులు అవ్వడానికి పిలువబడింది అన్నాడు. అంటే ఒక మనిషిని దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆశీర్వదిస్తాడు? ఎన్ని సంవత్సరాలు? లెక్కలేదు. మన బైబుల్ లెక్క ఉంది, ఆ లెక్క మీకు చెప్పి నేను సబ్జెక్టులోకి వెళ్తాను. ఏంటంటే లెక్క ఒక మనిషికి దేవుడు ఇచ్చే ఆయుష్కాలం లేక ఆశీర్వాదాలు ఎన్ని సంవత్సరాలు అంటే 1,00,000 సంవత్సరాలు. ఎందుకండి తెలుసా మీకు? చెప్తాను. అందుకే ప్రియమైన దేవుడు వెళ్ళారా చిన్న ఉపద్ఘాతం. అబ్రాహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము ఏం చేసేవాడు? బొమ్మలు అమ్ముకునేవాడు. అట్లాంటి వాడిని దేవుడు పిలిచాడు, యాత్రలు ఆలోచించాడు. అంటే 1,00,000 సంవత్సరాలు బైబిల్లో ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని కూడా నేను చూపెడతాను. సొంత మాటలు నాకు రావు. నేను అక్కడ భక్తి గారి పుస్తకాలు కొంచెం చదివాను, ఎంత నాకు టైం ఉండదు. ఈ బైబిల్ అలా చదువుకొని ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా సరే. అంతే నా జీవితం. కాబట్టి దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు, ఆయన ఏదో అమ్ముకుంటున్నప్పుడు ఆయన అనేక మంది వాటి గురించి
ఈ లోకస్తులకి మొబైలైజ్ చేసేవాడు. ఈ బొమ్మను మీరు పెట్టుకుంటే మీ ఇంట్లో మీకు జరుగుతుంది, లేకపోతే మీకు పిల్లలు పడతారు అని చెప్పినప్పుడు అనేక మంది ఆకర్షితులై అది కొనుక్కునేవారు. అలాంటప్పుడు కూడా దేవుడు చూసి ఒక జీవులైన వాటి గురించి ఇంతగా ఈయన చెప్తున్నాడు, నేను ఇది కనబడి నేను ఒకసారి నా గురించి చెప్తానని అబ్రహాం ఏం చేశాడంటే, ప్రపంచంలో జాతి వ్యాపించండి మొట్టమొదటిగా సువార్త చేసింది ఎవరికంటే అబ్రహాంకి దేవుడు డైరెక్ట్ గా సువార్త చేసింది. ఎవరికి చెప్పాలా? చూపడతాను. అబ్రహామునకు డైరెక్ట్ గా యేసుకి యెహోవా దేవుడు సువార్త ఏమని చేశాడు? గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం, దేవుడు విశ్వాసం మూలముగా నువ్వు చెబితే నేను ఆగిపోతాను. కొంచెం గుర్తు అనుకుంటుంది చదవతో చదవాలి తప్పదు. అన్యజనులను ముందుగా చూసి అబ్రాహామునకు ఏం ప్రకటించాడు? సువార్త. ఏమని చెప్పాడు? నిన్ను ఏం చేస్తాను? నేను ఆశీర్వదిస్తాను, మీ మూలముగా సమస్త జనములు ప్రపంచాన్ని మొత్తం కూడా. అబ్రాహాం ఏం చేసినప్పుడు చెప్పండి, నమ్మడా? నమ్మడా? నమ్మదా? అది ఆడబడుతున్నాము కరెక్ట్ చెప్పలేదు, పర్వాలేదు. అందరూ దేవుడి పేర్లు ఉన్నాయి. అబ్రాహాము నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? వీటితో నేను పడలేకపోతున్నాను. ఏడుతుంది ఈ బొమ్మలతో. నేను చాలా జాగ్రత్త ఒక ఇంటికి వెళ్ళాను, సువార్తకి వెళ్ళాను. అమ్మ చర్చికి రాలంటే అమ్మ అన్నది, బాబు నా ఇంట్లో ఇన్ని ఉన్నాయి బాబు. ఎన్ని ఉన్నాయి? ఇన్ని. వీటిని వదిలించుకోలేకపోతున్నాను, నీ మందిరికి ఏమో రాగలను. చాలా జాగ్రత్త. ఇంకొక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు గుంటూరు, మా ఊరు కొత్తగా వచ్చారు. చర్చికి నడిపించాను. చర్చికి నడిపిస్తే ఆ అమ్మాయి దగ్గరికి ఇప్పుడు అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి తల్లికి కంటిన్యూ బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు ప్రార్థన చేయండి అన్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తలపించాను. సాయంత్రంలోపు నీకు ఫోన్ వస్తుందమ్మా, మీ అమ్మ బాగుపడుతుంది నేను చెప్పి వెళ్ళిపోయాను. జాగ్రత్త ప్రార్థించాను. సాయంత్రం ఫోన్ వచ్చింది, బాగుంది అమ్మకి. ఆవిడ ఆధార్ ఏం చేసి చర్చికి ఎప్పుడైతే చర్చకి వచ్చిందో ఈ ముందు బాబు ఇద్దరు పిల్లలు కూడా ఈ వయసు ఈ కాలంలో ఇంతే సొంట్లో రావు. గాలి జరుగులు ఎప్పుడంటే ఫిబ్రవరి నుంచి మే లోపే గాలి జరుగుతాయంట. ఇది అమ్మ మాట కదా. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లడు 3 మాసాల పిల్లడు, సంవత్సరం పిల్లడు ఉన్నారు. వాళ్ళిద్దరికి చెప్తే అలాగే ఇప్పుడు ఆవిడకి ఎవరైతే అమ్మని పంపించారో చర్చికి, ఆవిడ లెగలేదు, గుంతు నిండా పుల్లులేదు. ఎందుకంటే చెప్తున్నాను, దేవుడి దగ్గర రావడానికి రప్పించడానికి సాతాను ఎప్పుడు కూడా ఎందుకంటే ఎలాగైనా హింసించాలి, ఎలాగైనా బాధ పెట్టాలి. అప్పుడు అబ్రాహాం అన్నాడు, అది ఈ బాధను నేను పడలేకపోతున్నా. అప్పుడు దేవుడు ఆలోచించి ఎలా చెప్తే నమ్ముతాడు, ఎలా చెప్తే నమ్ముతాడు అన్నప్పుడు దేవుడు అనంత జ్ఞాని, గొప్ప జ్ఞానం కలిగిన వాడు, సంపూర్ణ జ్ఞాని బైబిల్లో ఉంది. జ్ఞానములకు ఇది లేదు వాడు. అప్పుడు ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి అంటే ఎలా చెప్పుకెళ్తే బోర్డు ఉదాహరణ అన్ని చెప్పలేదు మీకు. ఇంకో ఉదాహరణ మీకు చెప్పనా? మనకు సబ్జెక్ట్ తెలిసి టైం చాలు వద్దులేండి. కాబట్టి ఎప్పుడైతే అబ్రాహాము చెప్పాడు ఎలా చెప్తే నమ్ముతాడు, ఈయన ఎలా చెప్తే నమ్ముతాడు అని చెప్పినప్పుడు అప్పుడు అబ్రాహాము పిలిచి మళ్ళీ పిలిచాడు. నేను ప్రభు అంటే నా మీద వస్తాయా, నేను ఏం చేస్తాను చెప్పాలి నేను నా మీద. అప్పుడు అన్నాడు ఎబ్రీ పత్రిక జస్ట్ 5 నిమిషాలు సబ్జెక్ట్లోకి వెళ్దాం, గాబరపడద్దు. ఈవేళ మన అందరి చూపులు ఎట్లున్నాయి? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అబ్రాహాము మీద వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప ప్రమాణం చేయలేకపోయిన కనుక తనతో ప్రమాణం చేసి నిత్యముగా నేను ఆశీర్వదించును, నిత్యముగా విస్తరింపజేస్తున్నాడు చెప్పారు. ఆ మాట నమ్మి చెప్పరా? ఎప్పుడు నమ్మాడండి? ఎప్పుడు నమ్మాడు? ఒట్టేసించాడు. ఎప్పుడు నమ్ముతాం? ఎదురుగా ఉంటుంది మనుషుల ద్వారా వివాదం, ఇలా పరిష్కారం చేసేది ఒట్టులు ప్రమాణమే. తన మీద అంటే తనకంటే గొప్ప తోడు లేదు కాబట్టి యెహోవా దేవుడు నా మీద ఒట్టేయా, నేను ఇది దీవిస్తాను అన్నాడు. విద్యార్థి అప్పుడు అబ్రాహాము అడిగాడు, యేసు ప్రభువా యెహోవా దేవా ఎన్ని సంవత్సరాలు అంటే అడిగాడు, ఎన్ని కావాలని అని అన్నాడు. 1,00,000 సంవత్సరాలు నేను నిన్ను ఎన్ని సంవత్సరాలు 1,00,000
ఒకటి వృత్తాంతాలు 16:16. ఒకటి వృత్తాంతాలు 16:16. చదవండి, చక్కని మాట ఉంటుంది అక్కడ. తీసారా? నేను ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకుని వేయి తరముల వరకు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? తరం అంటే మొదటి తరం ఎంత? 1000 సంవత్సరాలు. అమ్మ 973 సంవత్సరాలు బతికాడు చూసేలా. ఆదాము అది చూడొద్దు, అమ్మగారు వస్తారు, అది చూడొద్దు, అప్పుడు చూడకూడదు. ఇక భరించాలి నన్ను మీరు. అర్థం కాకపోయినా సార్ అది చూడకూడదు. ఎన్ని సంవత్సరాలు మొదటి తరము? చూపెట్టు, మన టైం మనకు చాలు. 900 అందరూ బతికారు. తర్వాత దిగిపోయింది. అబ్రాహాము ఎంత? 175. మోసే ఎంత? 120. యోసేపు ఎంత? 110. ఇలాగా ఇప్పుడు ఎంత? 80. బాగా డబ్బున్నోడు, మందులు బాగా తిరిగే 10 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాలు. 60. ఇప్పుడు మనం బయట ఆరోగ్యమిస్తా అది మాత్రం ఇప్పుడు డబ్బు వచ్చింది. దేవుడు ఆరోగ్యమిస్తే వాళ్ళు చెప్పలేము కదా. ఈ వయసులో ఉన్నాం మేము, మీరు ఎలా ఉంటే చెప్పలేము. అని ఇప్పుడు అంత యావరేజ్ వచ్చింది. చెప్పండి, ఈ తర్వాత 10 సంవత్సరాలు యావరేజ్ 100 ఇక్కడ ఎంతమ్మా చెప్పాలా? 1,00,000 సంవత్సరాలండి. 100 ఇక్కడ వేయద్దు. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెడలేనిమా. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెడలేనిమా. విరుద్ధల కృపా ముగియగు దేవా, విరుద్ధల కృపా ముగియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు దేవుడు? 1000 తరాలు అంటే యావరేజ్ అంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆదికాండం మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. ఎన్ని సంవత్సరాలు అయింది? కూడా ఉంది బైబిల్లో. మనం జాగ్రత్త చదివితే మనం ఎలా చదివితే అలాగే అర్థమవుతుంది. మనం జాగ్రత్త చదివితే అది అలాగే అర్థమవుతుంది. లేదంటే 1వ అధ్యాయం 15 వచ్చినాము. ఇట్లా దావీదు వరకు దావీదు మొదలుకొని యూదులు కాలం వరకు 14 తరాలు మొదలుకొని ఎన్ని సంవత్సరాలు? 314 42 తరాలు అయినాయి. ఇప్పటికీ అబ్రాహాము నుంచి యేసుక్రీస్తు వరకు వినాలా మరి మీ దయ. నేను ముందు చెప్పాను, నేను చదువు రాను మీకు చెప్పిన మీకు ఇక్కడ బోధన వేరే ఉంటే అంటే వేరే ఉంటే వాక్యం వేరే ఉంటే నా పరిస్థితి. 42 తరాలు అంటే ఎంత ఎవరేజ్? 4200. ఇప్పుడు క్రీస్తు నుంచి డైరెక్ట్ గా ఎంత? 2000. ఇప్పుడు ఎంత అయింది? 6218 సంవత్సరాలు అయింది. అబ్రాహాముకి దేవుడు మాటిచ్చి ఇప్పటికే అబ్రాహాముకు వాగ్దానం చేసి ఈ ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? 6000. చెప్పనా? చెప్పండి, బైబిల్లో ఉందని చెప్తాను. దేవుడు తీర్చాడు. ఆయన నమ్మకపోతే కొట్టేసుకున్నాడు. కొట్టేసుకున్నప్పుడు నమ్మాడు. జాతర ఆలోచించాడు, నమ్మాడు. నమ్మిన తర్వాత అడిగాడు, 1,00,000 సంవత్సరాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు ఎంత అయింది? ఎన్ని అయింది? 62 తరాలు అయినాయి. ఎన్ని తరాలు అండి? 62. ఇక ఎన్ని ఉన్నాయి? 98 తరాలు. 1000 తరాలు జాతర ఆలోచించారా? 900. ఇంకెన్ని ఉన్నాయండి? 6,200 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు 62, 93 జాతర ఆలోచించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక మనిషి ఎన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఇది అబ్రాహాము గురించి చెప్పండి. దానికి కూడా మా దేవుడు మాట ఇచ్చాడు. దానికి 2 సంవత్సరాలు అది లేదు. మనకి 2 సంవత్సరాలు అది బైబిల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ జస్ట్ ఒక మనిషిని దేవుడు ప్రేమించినప్పుడు వస్తే, ఒక మనిషిని దేవుడు ప్రేమించినప్పుడు ఆ మానవుడు దేవుడి దగ్గరకు వస్తే 2 సంవత్సరాలు ఆశీర్వదిస్తాడు. 1,00,000 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అండి. ఇంకా దేవుడే మనకి భాగ్యం. దేవుడే మనకి 93 తరాలు ఇంకా ఉన్నాయి మనకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కాబట్టి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సింపుల్గా ఒక మాట అంతే. ఏమన్నారంటే ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి 3 వారసత్వం. ఒకటి దేవుడి పిల్లలతో వారసత్వం, రెండవ దేవుడితో వారసత్వం, మూడవది క్రీస్తు తోడు వారసు.
ఇప్పుడు అది చెప్పను అంటే జస్ట్. కాబట్టి మనం ఏం చేయాలంటే అబ్రహాము అలాగైతే నమ్మకముగా అంతం వరకు నమ్మకముగా జీవించాడు, మనం అలాగా రండి కసి గ్రంథము ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది మన సబ్జెక్టు. కంటే నాకు టైం ఇచ్చారు. ఈ గంటలో కొన్ని విషయాలు మీకు అవగాహనకి చెప్పి సెకండ్ హాఫ్ మీరైతే చెప్పుకున్నాం. మొదటి అరణ్యము ఎండిన భూమి సొంతో చెప్పండి. అరణ్యం అంటే ఏంటి? అరణ్యము అరణ్యము ఏంటి? ఏముంటారు అక్కడ? అరణ్యము. శ్రీమతి దేవుడు 20 గ్రంథం నవంబర్ తీయాలి 20 గ్రంథం అరణ్యము. అన్ని సొంత మాట ఒక్కటి చెప్పను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి బైబిల్ అనుసారంగానే మనం మాట్లాడాలి. సొంత మాట ఏది కల్పించకూడదు. దేవుడు బాధపడతాడు. 2వ అధ్యాయం ఆలోచనలు. ఐగుప్తు దేశంలో నుండి మమ్ము రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా చెప్పండి ఎడారులు. నెంబర్ 1. 2 గోధుమల దేశము. 3వది అనావృష్టి. 4వది గాఢాంధకారము కలిగింది. ఎవరిని సంచారమైనను నివాసమైనను. అరణ్యం అంటే ఏంటి చెప్పాలా? చెప్పండి. అరణ్యం అంటే ఏంటి తెలుసుకున్నామా? అరణ్యం అంటే ఒకటి ఎడారులు. చెప్పాలా? అందరూ మొదలు మంది తిరుగులో మొదలు కొట్టారు వెళ్ళిపోతారు కాబట్టి చెప్పాలా? అర్థం మీకు. అరణ్యం ఎలా సంతోషిస్తుంది, ఎందుకు కస్తూరి పుష్పాలు పూస్తుంది, అరణ్యం అంటే ఏమిటి, ఏమిటి సంగతి అనే విషయాలు మనము నేర్చుకొని అక్కడ తీసుకెళ్ళాలా. అందుకే చెప్తున్నాను. అరణ్యం అంటే ఒకటి ఎడారులు, 2వది గోతులు, 3వది అనావృష్టి, 4వదిగా చెప్పండి గాఢాంధకారము. ఎవ్వరు సంచారము చేయని ప్రదేశము. అర్థమవుతుందా? ద్వితీయ దేశం ద్వితీయ దేశం 15 పాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యము. మనకు అడుగుతారు మీకు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చెప్తారా? 13వ అధ్యాయం నేను చెప్తాను. 5వ వచనం మహా ఎండకు కాలిన అరణ్యము. మహా ఎండకు కాలిన అరణ్యము. ద్వితీయ దేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో అరణ్య ప్రదేశములోను భీకర తూనిగల పాడైన ఎందుకు చెప్పాను జ్ఞాపకం ఉన్నాయా? 1 ఎడారి, గోధులు కలిగిన దేశము, గాఢాంధకారము కలిగిన ప్రదేశము. కల్పించండి ఎవరు సంచారము చేయని ప్రదేశము. అది మహా ఎండ, ఇకేమో తాపకరమైన పాములు తేళ్లు కలిగిన అరణ్యము. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే భీకర తొలిగల పాడైపోయిన. ఇన్ని మాటలున్న ఈ అరణ్యము ప్రేమ దేవుడు బిడ్డలారా ఎలా సంతోషిస్తుంది అని మనం తెలుసుకుంటాం. ఇంకా బైబిల్ చాలా మాటలు ఉన్నాయి. అంటే అరణ్యములకి ఏముంటాయి? క్రూరముగా చెప్పండి. జంతువులు ఎన్ని రకాలు? 2 రకాలు తెలీదా? బయలుదేరి మనసు, నమస్తే పిల్లి, ఆవు, పంది, కుక్క ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? మన మధ్యలో ఉంటాయి. సింహాలు, పెదపులులు, ఎలుగుబంట్లు, కొండ చిలువలు, చెప్పాలా గుంట నక్కలు, తోడేళ్ళు, పెద్ద పెద్ద పాములు, ముళ్ళులు, రాళ్ళు, రప్పలు ఎక్కడుంటాయి? అరణ్యం అంటే భయంకరమైన త్రోవలేదు అరణ్యమైన బైబిల్లో ఉంది. త్రోవ కనబడింది ప్రదేశం అది. ఇట్లాంటి అరణ్యము జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ అరణ్యము ఎందుకంటే ఈ మాట రాశాడు. అరణ్యం అనగా మానవుని యొక్క హృదయం. ఏంటమ్మా? సింహాలు ఎక్కడ ఉన్నాయి? సింహాలు ఎక్కడ ఉన్నాయి? అరణ్యాలు లేవు, ఇక్కడే ఉన్నాయి. మనలో ఉన్నాయి అంటే మనలో కాదు, లోకం. అమ్మా సింహం పక్కన జాగ్రత్త పెద్ద కడుపు నిండా ఆహారం ఉంటే పక్కన మంచి వెళ్ళిపోయినా సరే ఏది కూడా చేయదు. కానీ మానవుడు జాగ్రత్తించండి, ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు, ఎన్ని మేడలు కట్టినా, ఎన్ని మంచి బంగారాలు సంపాదించుకున్నా, ఎంత మంచి బట్టలు ఉన్నప్పుడు కూడా ఇంకా తృప్తి మనిషికి. అందుకే బైబిల్ ఏమనంటే
మానవుడు దేంతో పోయించడం తెలిసిన నశించు జంతువులతో సమానం తెలుసండి. నశించు జంతువులతో సమానము. కీర్తన గ్రంథం 49 అధ్యాయం. ఎంత గౌరవాలు తీస్తే ఈ అరణ్యాన్ని దేవుడు ఎలా బాగు చేశాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, ఏం చూస్తారు అనే మాటలు మీకు చెప్పాలని నా యొక్క ఉద్దేశం. చదవండి 49 12వ వచనంలో ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను 20వ వచనం ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను ఎలా అయిపోయి మానవుడు చెప్పండి. చెప్పాలా? జంతువు. ఎవరండి? జంతువు. క్రూర మృగము కన్నా. నేను చెప్తాను కొన్ని విషయం. ఎందుకంటే మొన్న మా ఊరి పక్కన చాలా భయంకరమైన పరిస్థితి జరిగింది. ఒక భర్త భార్య కూతురు ఉన్నాడు, విడిచిపెట్టి సంవత్సరం అయింది. పెద్దలందరూ పిలిచాడు. పెద్దలందరూ పిలిచారు. ఏమయ్యా నీ భార్యని ఏలుకోవాలంటే నేను ఏలుకున్నా. ఎందుకు ఏలుకోవు? డబ్బులు ఇవ్వమన్నాడు. డబ్బులు అయ్యి ఆడపిల్లలు ఎవరు పెంచుతారు? సాయంత్రం వెళ్ళాడు, ఆ పిల్లలు తీసుకున్నాడు, చాక్లెట్ గురికస్తం తీసుకొచ్చాడు, రోడ్డు మీద తీసుకొచ్చి ఆ పిల్లని నేలకేసి కొట్టేసాడు. అది జంతువు అంటారా, మనుషులు అంటారా? చెప్పండి. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. మా ఊరు గంటి రాజు, ఊరింటే రాజులే. ఒక పిల్లలు లేదు, 10 సంవత్సరాలు అయింది. ఒక అమ్మాయిని పెంచుకున్నారు. అమ్మాయి చక్కగా పెరిగింది, ఇంజనీరింగ్ చేసింది. ఆ భార్య అన్నారు, ఏమండి అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏమంటున్నా, నేను పెళ్లి చేయను, నేనే ఉంచుకుంటాను. మృగమా మనిషా? చెప్పండి. మృగమా మనిషా? ఇంకా బోర్డు ఉన్నాయి. మనకి ఈ ప్రాంతంలో కూడా చాలా దాపలు చదువుతుంటాను నేను. కొడుకు తల్లిని ఆశ్చర్యడానికి చంపించింది, గోధుమ పడితే గోధుమలో పడిచింది. ఆ మధ్యలో చూడలేదు. ఎంత భయంకరమైన మనుషులు మీరు. ఈ లోకం ఎలా ఉంది? క్రూర మృగాల కన్నా. అందుకన్నా నశించి జంతువులతో వీడు సమానము. జంతువులైనా సరే పక్కిరిపోయి తోచలేదు, కానీ మనిషి చాలా మూర్ఖత్వం. మృగముతో సమానము. అరణ్యంలో ఉన్నాడు మానవుడు, అరణ్యంలో తయారయ్యాడు మానవుడు. రాళ్ళు, ముళ్ళ తుప్పలు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మనిషి ఇంకో మాట మీకు చెప్తున్నా. అరణ్యంలో ఏముంటాయి? మూల తప్పులు. ఏముంటాయండి? మూల తప్పులు. ఎవరా ముళ్ళు? మనమే అమ్ములు. రేఖా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో వారిలో మంచివారు, చెడ్డవారు కాదు, వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారు యథార్థవంతులు, ముళ్ళ కలిసిగంతులు, ముళ్ళుగా చాలా ఆలోచించాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ముళ్ళంటే పనులు చెప్పాలా? అమ్మా, తప్పు చేసిన వాళ్ళే ముళ్ళంటే పర్వాలేదు. ఈ దేవుడు ఎవరైనా బైబిల్లోనా? మంచివారు ఎక్కడ వారండి? మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, యథార్థవంతులుగా పిలవబడుతున్న వారు. యథార్థవంతులుగా పిలవబడుతున్న వారు ముళ్ళ కంచి గంటలు, ముళ్ళు. మరి ఇప్పుడు అరణ్యం ఎలా సంతోషం వస్తుంది? క్రూర ముఖము, క్రూర స్వభావం. పడుకోకండి మీరు. అక్క చెల్లి నువ్వు పడుకుంటున్నావు. అప్పుడే ఇంత గట్టి చేసి పడుకుంటే కుదరదు. తెలుసుకోండి. పడుకుని కిందకి పడుకుని తప్పలేదు. ఎవరిని బాధ పెట్టు. ఒక్క కొంచెం ఒక గంటలో నేను ముగించేస్తాను. సరే. కాబట్టి ఇట్లాంటి అరణ్యాన్ని ఏమంటున్నాడు దేవుడు? అరణ్యమును ఎండిపోయిన భూమి ఏమవుతాయి? కాబట్టి దేవుడు ఎలా చేశాడు, ఎలాగ మార్చాడు, కొన్ని విషయాలు మీకు చెప్పాలని నా యొక్క ఉద్దేశం. రండి కసి గ్రంథము. గౌరవ టైం మనకు కొద్దిగా ఉంది కాబట్టి కసి గ్రంథము. బైబిల్ చదవడం వారం నుంచి నాకు టైం లేదు. 32 అధ్యాయం. కసి గ్రంథం 32 17వ వచనం కింద భాగంలో అరణ్యము ఫలభరితమైన భూమి గాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను. ఏమైంది ఇప్పుడు అరణ్యము? చెప్పరా? అయిందా? అవలే. అరణ్యము ఫలభరితమైన భూమి అంటే అరణ్యము ఫలభరితమైన ఫలించే భూమిగా మారాలి. ఎలా మారాలి? రాళ్ళు ఉంటాయి, మూల తప్పులు ఉంటాయి, లా ఉండదు. అక్కడ అది దూరముగాలు. అక్కడ పంట పండించే అవకాశం కల్పించాలి. అమ్మ కొంచెం ఆలోచించాలి. అరణ్యం ఏమవుతుంది? ఫలభరితమైన భూమి. ఈ ఫలభరిత భూమి వాళ్ళని ఏం చేయాలా? మీకు అడుగులు దగ్గర లేవు, మా చుట్టూ అడుగులో ఉంటాయి. ఒక కొండని ఆ ఫలభరిత భూమి చేయాలంటే ఏం చేస్తారంటే ముందు ఏం చేస్తారు తెలిసిన వాటిని కాల్చుతారు. ఏం చేస్తారంటే కిరసాలు పోసి
లేదా పెట్రోల్ వేసి కొంత భాగాన్ని కాల్చిన తర్వాత తెల్లవారు వెళ్ళి ఆ కాల్చిన తర్వాత ఆ యొక్క ముళ్ళ తొప్పలను ఆ రాళ్ళు ఏం చేస్తారు చెప్పరా బయటికి తీసివేసి బయటకు పోసేస్తారు. మీకు చాలా జాగ్రత్త ఆలోచించాలా. అరణ్యం లాంటి మానవ జీవితము ఫలవంతమైన భూమిగా పనికి వచ్చే విధంగా తయారవ్వాలంటే మనం ఏమవ్వాలా? చెప్పండి, కాల్చబడాలి. దేంతో కాల్చబడాలా? వాక్యము చేత. చెప్పండి, వాక్యము చేత. రెండోది కొట్టబడాలి, కాల్చబడాలి. వాక్యం ఎలాంటిది? రెండొంచులు కలిగిన ఎటువంటి అలాగనకూడదు, సరిగ్గా తప్పకూడదు. ఎటువంటి కట్టుము కంటిను వాడి అంటే కలిగి మించిన కట్టుని భూలోకంలో ఎక్కడ కూడా చెప్పులోడికి గుంచుకుంటుంది, విన్నోడికి కూడా ఎంత వెళ్తుంది, ఎంత వెళ్తుంది. మూలుగులు తెలుసా మీకు? చెప్తున్న ఉదాహరణ నెబుకద్నెజరు. ఎవరండి? నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? దేవుని పాత్ర తీసుకెళ్ళి చాలా బాగుతున్నాడు. ఏమొచ్చింది ఆయన దగ్గరికి? ఒక హస్తము చే రాసింది, వాక్యమే రాసింది, వాక్యమే రాసింది. వ్యవస్థ తెచ్చిందా? హార్ట్ తెచ్చిందా? లెగిసిపోయాడు, కాలు విలువలు ఆడేస్తున్నాయి, చేతులు విలువలు కొట్టుకుంటున్నాడు. లేకపోతే శక్తి మాత్రం ఏమాత్రం కూడా లేదు. జాగ్రత్త ఆలోచించారా? ప్రేమల దేవుడు బిడ్డలారా, ఈ కాల సమయంలో ఈ అరణ్యం లాంటి భూమి, ఈ ముల తప్పులతో, ఈ గచ్చ పొదలతో, ఈ యొక్క పరికమాల చెట్లతో, రాళ్ళు రప్పలు క్రూర జంతువులతో నిండిన ఈ అరణ్యాన్ని ఫలవంతమైన భూమిగా చేయాలంటే దేవుడు వాక్యం చేత ఏమవ్వాలా? బోర్డు గురించి చెప్పలేదు నా బుద్ధు. కాబట్టి కాల్చబడిన తర్వాతే భూమి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. జాగ్రత్త ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట ఎట్లాంటిది? అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేసే కాదా? కాల్చబడాలి మానవ హృదయము. ఎలా కాల్చబడాలా? అధికారం మొదలుకొని నడినెత్తి వరకు. మళ్ళీ ఈ సబ్జెక్ట్ లో రెండో మాటలో వస్తాయి. సరే, ఇప్పుడు ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తన యొక్క రక్తం మన మీద కుమ్మరించి మనం ఏం చేశాడు? ఎలా కలిగాడు తెలుసా నీకు? యేసు ప్రభు మనం చెప్తాం యేసు రక్తము అలా కాదు. ఇంకా మంచి మాట బైబిల్లో ఉంది. ఎస్టీ గారు తన సొంత హస్తాన్ని తన కుమారుడు యేసు రక్తం అనే క్షారాన్ని మన మీద పెట్టి 1 అధ్యాయం 25 వచ్చింది. నా మీద నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తులు నిర్మూలన చేసి నీలో తగడమాకి ఏం చేశాను నేను? ఎవరు 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 హస్తము చెప్పండి. నేను నా హస్తము. క్షారం అంటే ఏంటి? క్షారము సాగర కారం అంటారు. సాగర కారం అంటే ఈ పౌరుడు, దాని సర పౌరుడు. అర్థమవుతుందా? బట్టుగా పౌరుడు ఏమంటారంటే క్షారము అంటారు. అదే యేసు యొక్క రక్తం. ఆ రక్తం ఎవరు తీసుకున్నారు? తండ్రి అయిన దేవుడు తీసుకొచ్చి నా హస్తం నీ మీద పెట్టి. యువతకి చిన్నపిల్లలు ఉంటే మీకు తెలుస్తుంది. ఒక 6 నెలల అబ్బాయి, 6 నెలల పిల్లలు ఏం చేస్తారు? ఆ అమ్మాయి అడుగు వదిలేసి ఇంట్లోకి వంటకి వెళ్తుంది అనుకోండి. పనికి వెళ్ళినప్పుడు ఆయన పాపం అక్కడే ఒంటెలో పోషిస్తాడు, అక్కడే దొడ్లోకి వెళ్ళేస్తాడు. తప్పడు కొట్టుతుంది. ఇలా మొహాన్ని కూడా రాసుకుంటాడు. అజ్జి కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు, ముసలి కాబట్టి అన్ని అనిపించి మీకు చెప్తున్నాను. మా అబ్బాయి వదిలింటారు, అప్పుడు నేను బీరు తాగేవాడు. ఆ బీరు కప్పు తీయించాడు తెలుసా మీకు? నేను ఎప్పుడు నమ్మకం ముందు 85లో మా పెద్ద చిన్నాడు 6 నెలల పిల్లడు. ఆ రాత్రి నేను తాగేసి బీరు కప్పు వదిలిస్తాను అక్కడ. వాళ్ళ అమ్మ వదిలింది, బీరు కప్పు వేసేటప్పుడు చచ్చిపోయింది. దేవుడు ఎలా బతికించాడు తర్వాత మీకు చెప్తాడు. కాబట్టి శ్రీమంతి దేవుడి పిల్లల ఇక రాయబడిన మాట ఏమిటంటే చెప్పండి, ఏం చేసేయండి? చిన్నపిల్లలు ఏం చేస్తారు? అమ్మ ఏం చేస్తుంది? గొడవ తీసుకొస్తుందా? దోచుకోకుంటుంది, డాక్టర్లాగా వస్తుంది. చాలా దగ్గర తీసుకు పట్టుకుని వెళ్తుంది. గోళం దగ్గరికి తీసుకువెళ్తుంది. ఒక్కొక్క రాస్తుందా? సంస్థ రాస్తుందా? ఏ సబ్బు రాస్తుందండి? ఆరు సబ్బే రాస్తుంది. శుభ్రంగా తీసుకొస్తుంది, మంచి మీద పెడుతుంది, శుభ్రంగా వస్తుంది, పౌరు రాస్తుంది. అప్పుడు వస్తారు అయ్యారు, నాన్న డాడీ బాగున్నావా? ఎలాగైతే ఒక బిడ్డను తల్లి పడుగుతాడో ఆ రొచ్చులో ఆ రోతలో ఉన్న బిడ్డను ఇక్కడ యేసు అంటున్నాడు, నా హస్తం నీ మీద పెట్టి క్షారం వేసి నీ వస్తు నిర్మూలన చేసి నీలో కలిపిన సకల మంది ఏం చేస్తాను నేను సగలం తెలుసుకోండి. నీకు అది చెప్పరా ఎలా వస్తుంది తెలుసా? సగలం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారంలో కలిపిన కలిపిని సగలం అంటారు. అది ఎలా వస్తుంది? బయటకు రావాలంటే కాల్చబడాలి. ఒరిజినల్ బంగారం కావాలంటే సగలం అంతా కూడా కాల్చబడాలి, తీసివేయబడాలి.
కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్తమిచ్చి శుద్ధీకరించాడు. ఇప్పుడు ఈ ఫలవంతమైన భూమి ఏమైంది? ఏమైంది అక్కడ? వృక్షవనము. ఒక తోట వేశాడు. వృక్షం అంటే చెట్టు, వనం అంటే ఈ తోటలో 7 మొక్కలు వేశాడు. అది ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే అరణ్యము, ఎండిపోయిన భూమి, రాళ్ళు, రప్పలు, క్రూర మృగాలు, జంతువులు, ఎండిపోయిన దీకరతులు, ఎడారి, మహా ఎండ, అట్లాంటి ప్రదేశాన్ని, ఈ మానవ జీవితాన్ని యేసుప్రభువు వారు ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన రక్తంతో కడిగి ఆ ముళ్ళగట్టుని కొట్టివేసి కాల్చివేసి ఒక వృక్ష వనాన్ని ఏం చేసినమ్మా? ఒక తోటని చెప్పాలి మీరు. వృక్ష వనము. ఆ వనమే ఎవరు, ఎందుకు, అది ఏం చూస్తాయి? గ్రంథము 32 అధ్యాయం. గౌరవపడు. ఒక్క నిమిషం గౌరవపడద్దు. 41 అధ్యాయం 41 20 వచ్చింది. నేను అరణ్యంలో చెప్పాలి చెప్పండి. నేను అరణ్యంలో దేవదారు వృక్షము, తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, తైల వృక్షము, అడవిలో కమల వృక్షములు, సరళ వృక్షములు, న్యాయ వృక్షములు. ఇప్పుడు చెప్పండి, అరణ్యం ఏమైంది? చెప్పండి. ఫలవర్తిమైన భూమి. ఇంకా అర్థం కాలేదా అని నేను ఇక్కడ చెప్పలేదు. అరణ్యం ఏమైంది? ఫలవర్తిమైన అంటే ఫలించే భూమి. ఒకప్పుడు మన జీవితాలు, నా జీవితం మీకు తెలియదు, నా సాక్షి జీవితం మీరు పారిపోతారు ఇక్కడి నుంచి. అంత నీచమైన జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. దాన్ని ఒక ఫలించే భూమిగా తయారు చేశాడు. తయారు చేసి ఆ అడవిలో, ఆ అరణ్యంలో ఒక తోట వేశాడు. అమ్మ ఆగించారు. ఒక తోట వేశాడు. ఆ తోట ఎన్ని మొక్కలు వేశాడు? 7 మొక్కలు. ఎన్ని మొక్కలండి? 7 మొక్కలు. ఒకటి దేవదారు, రెండవది తుమ్మ చెట్టు, మూడవది గుంజి చెట్లు, నాలుగవది తైలమిచ్చే చెట్లు, ఐదవది కమలా వృక్షాలు, ఏడవది సరళ వృక్షాలు, ఆరవది, ఏడవది ఎందుకమ్మా? ఇది ఏ తోట? ఆయనకి ఇష్టమైన తోట. మీకు ఐదారు పొలం ఉందనుకోండి, అది నచ్చిన మొక్కలు వేసుకుంటారు. అరణ్యం ఏమైంది? ఫలభరితమైన భూమి. ఆ ఫలభరిత భూమి ఏం వేశాడు? ఒక వృక్ష వనము, తోట వేశాడు. ఈ తోటలో 7 రకాల చెట్లు నాటాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఏ తోట అంటే ఇది? గ్రంథము 5 అధ్యాయం. ఆయనకి ఇష్టమైన తోట. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. చెప్పండి, ఎవరు ఆయనకి ఇష్టమైన వనము? యూదా మనుష్యులు అంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క బిలాముకు పరలోకము తీసుకెళ్లి దేవుడు చూపించిన ఆ యొక్క దర్శనం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క 4వ పాలు ఎవడు లెక్కించగలడు? మొదటి పాలు రూబేను, 2వ పాలు లేవి, సిమియోను, 3వ పాలు లేవి. ఆ ముగ్గురు కూడా పాపాలు చేశారు, పక్కన పెట్టి. 4వ పాలు యూదా. యాకోబు కొడుకు ఎన్నో పాలు అన్నాడు? యూదా మాత్రం సేవలో ప్రభువైన ఆ రక్తంలో కడగబడిన వారికి ఇష్టమైన మనము. జ్ఞాపకం ఆలోచించాం. యూదా మనుష్యులకి ఇష్టమైన ఏమనమంటే, యూదా అంటే స్థుతించేవారు, ఆరాధన చేసేవారు, ఏ రక్తంలో కడగబడినవారు, ఆ యూదా మాత్రం సెలవు కొరకు ఎదురు చూసేవారు. కొంచెం అర్థమవుతుందా? కొంచెం కష్టం ఉంది, అయినా పర్లేదు. మరి దేవుడు నాకు ఇచ్చిన అరణ్యం ఏమైపోయింది? ఫలవర్తమైన, ఒకప్పుడు ఉపయోగపడిన జీవితం, ఒకప్పుడు ఎందుకు పనికిరాని జీవితం, ఒకప్పుడు లోకం కొరకే బతికే జీవితం, ఒకప్పుడు ముళ్ళు లాంటి స్వభావము, రాళ్ళు, రప్పలు, క్రూర జంతువుల స్వభావము, పాముల వంటి, దేవుళ్ళ వంటి స్వభావం, ఇవన్నీ దేవుడు వాటిని తీసివేసి ఒక ఫలవంతమైన భూమిగా చేసి, ఈ ఫలవంతమైన భూమిలో 7 మొక్కలు, అది ఆయన ఇష్టమైన. ఇప్పుడు 7 మొక్కలు, ఈ 7 చెట్లు, దాని తాలూకా కొంచెం కొంచెం మీ గౌరవానికి చెప్పి నేను అర్థమవుతుందా? దేవదారు సరళాగుల్ది చెట్లు నా ఆలయమునకు,
అవకాశం సమయం ఉండిపోతుంది. ఈ 7 చెట్ల గురించి వివరిస్తాం. దేవుడు ఈ చెడిపోయిన జీవితాన్ని, ఈ పనికిమాలిన అరణ్యాన్ని, ఈ ఎండిపోయిన భూమిని, ఈ యొక్క క్రూర ముఖాలతో నిండి ఉన్న మానవ జీవితాన్ని ప్రేమించిన వాడి ఒక ఫలవంతమైన భూమిగా, ఆ ఫలవంతమైన భూమిని ఏర్పాటు చేసుకుని ఒక 7 మొక్కల్ని నాటాడు. ఆ 7 మొక్కలు ఏం చేశాడు, ఎవరికి అందించాడు, అది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీరు అర్థం కాకపోయినా పర్వాలేదు, బాధపడకండి. మొట్టమొదటిగా ఈ చెట్టు ఎవరా? దేవదారు చెట్టు. శ్రీమతి దేవుని బిడ్డలారా, చాలా కొంచెం మాట్లాడు. దేవదారు చెట్టు. ఈ దేవదారు చెట్టుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రండి, రాజుల గ్రంథము మొదటిది. రాజుల గ్రంథము మొదటిది. చాలా పడకండి, కొద్ది విషయాలు మీకు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నాకు ఇచ్చింది, నేను నాకంటే చాలా గొప్పవారు, మంచి మంచి బాధలు ఉన్నారు, అయినా ఏదో నేను పిలిచారు, నాకేం అక్కర్లేదు అని చెప్పి చెప్పిపోతాను. నేను బాధపడి రండి, 6వ అధ్యాయం 10వ వచనం. మరి మందిరమునకు చుట్టూ గదులను కట్టించారు. ఇవి 5 మూరలు ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో ఎక్కవల సంధింపబడి. ఏం చేశాడండి? చెప్పాలా? మరి ఏం తీసుకొచ్చాడు? అడవిలో ఎక్కడ ఉంది తోట, అరణ్యంలో ఉన్న చెట్లు, అక్కడ ఉన్న చెట్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని యొక్క మందిరంలో. ఇప్పుడు ఆ మందిరంలో ఉన్న చెట్లు ఏంటి చూస్తున్నాయి. అప్పుడు ఏం చేశాడు? అదే చెప్తాను. అదే అక్కడ ఏంటంటే అప్పుడు యేసు తప్ప ఎవరు కూడా ఈయన అరణ్యంలో ఏముంది, అరణ్యం వెనక్కి చూసుకుంది, ఏం కనబడ్డవి చెప్పండి? ముళ్ళ తొక్కలు ఏం కనబడేవమ్మా చెప్పాలా? ఏదేవి? సింహాలు, కొండ చిలువలు, నాగుపాములు, రాళ్ళు, రప్పలు, అవి కనబడాలి. ఎప్పుడైతే అరణ్యం వ్యక్తిని చూసింది, ఒకప్పుడు నా జీవితము ఇదే అందంగా తయారైంది, ఎలా తయారైంది అది వెనక్కి చూసుకుంటే, ఇప్పుడు దేవుడు అరణ్యంలో ఉన్న ఆ చెట్టును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మందిరంలో తీసుకొచ్చి పెట్టాడు. మందిరం ఎక్కడ పెట్టాడు? దీంతో చాలా 5 భాగాలు చేసి, మొట్టమొదటిగా 5 రండి, దూలములు. చెప్పండి, దూలములు. దూలములు మనం చెప్పండి, ఎక్కడ ఉన్నది మందిరం? దూరం ఏంటి? ఇది భీము, సిమెంట్ భీము. అర్థమవుతుందా? స్తంభాలు వేరు, దూరాలు వేరు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన స్తంభాలు కూడా 2 చేశాడు. తత్వ ముందు నిలబెట్టాడు. అది మీకు అవకాశం ముందు చెప్తాను, లేకపోతే లేదు. అంటే ఈ దూరం ఏం చేయాలా? పైన భారాన్ని ఏం చేస్తాయి? భరిస్తాయి. ఏం చేయాలండి? పైన భారాన్ని ఏం చేస్తాయంటే కింద పడిపోకుండా భరిస్తున్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి? అడవిలో ఒకప్పుడు ఉన్నాము, అరణ్యం లాంటి జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పనికిమాలిన పరిస్థితి, మహా ఎండ, అట్లాంటి జీవితాలు దేవుడు ప్రేమించి తన యొక్క రక్తం ఇచ్చి కొనుక్కొని విమోచించి విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? మందిరంలో తీసుకొచ్చాడు. నీవేం చేయాలా? మీకు తెలిసి ఉంటుంది. ఒక విషయం చెప్తాను. అవును బిడ్డలు, మీరు చాలా జాగ్రత్త దేవుడు పని చేయాలి. మీరు పనిచేస్తే చాలా దేవుడిని ఆశీర్వదిస్తారు. నా 3 పిల్లలు, నేను సరిగా చేయకపోయిన దేవుడు నా పిల్లలు విడిచిపెట్టారు. మా మందిరంలో 20 మంది పీఓలు, బ్యాంకుకి గుమస్తారు. 20 మంది పీఓలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసునండి? అదే చేస్తారు తెలుసురా? మందిరంలో ఇంతవరకు చెత్త పడితే ఏం చేస్తారు? పాత్రలు వారే పడుతారు. ఎవరు? బ్యాంకు పీఓలు. మీకు తెలుసు తెలీదు? ఇజ్రాయల్ తెలుసుకునే ప్రార్థన మంది ఉంది. అక్కడ రక్షించబడ్డాను. 3 రోజులు మీటింగ్లు అవుతున్నాయి. సిబిఎస్ అవుతుంది. ముందు రోజు మన 10ని పేరపొడి అయింది. ఎబ్రో నుంచి వచ్చారు. చెప్తున్నా అంటే దేవునికి పిల్లలు. ఎబ్రోలో ఒక అబ్బాయి ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోయారు, అప్పుడు తమ్ముడు తెలుసుకుంటారు. ఆయన చక్కగా పరిచయం చేసేవాడు. ఇక చాలా మంది మీరు ఎబ్రోలో మీకు తెలుస్తుంది. చక్కగా పరిచయం చేసేవాడు. ఆయన డైట్ పాస్ అయ్యాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. డైట్ పాస్ అయితే డిఎస్సి పడింది. డిఎస్సి పరీక్ష రాశాడు. ఏమనుకున్నారు అందరూ కూడా? ఈయన చాలా కష్టపడుతున్నాడు, మందిరంలో సాపులు ఈయన వేస్తాడు, మందిరం ఈయన తుడుస్తాడు, పట్లు ఈయన తిరుగుతాడు. పోస్పర్దాలో మన చిన్న మందిరం 50 మంది ఉంటారు. మరి అక్కడ ఒక ఆయన చదివే రాదు, ఎప్పుడు మందిరం పట్టు తిరుగుతూ ఉంటాడు. డాడీ ఈ పని చేయాలి. అలాంటి ఎస్సీ సెలెక్ట్ అయ్యాడు తెలుసా మీకు? సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాడు. ఆ నాన్నగారు రాయడం రాదు. ఎంత వచ్చింది పాడం? మీ నాన్నగారికి ఎప్పుడు మళ్ళీ పంపించిన బాబోలి సెలెక్ట్ అయిన తర్వాత తెలుసా? దేవుడి పిల్లలు పని చేయండి. ఆ కుర్రాడు డిఎస్సీ రాజేదమ్మా, ఒక్క మార్కులు కూడా ఏమైపోయింది?
మాస్టర్ గారు చాలా బాధపడ్డారు. ఎంత పద్ధతి చేసి కుర్రోడికి ఎందుకు ఉద్యోగము? అప్పుడు పాస్టర్ గారు పిలిచి ఆయన చెప్పారు, బాధపడదు, ఇంకా మంచి దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఆయన వెళ్ళిపోయాడు. మధ్యలో బైబిల్ తీశాడు. మాట్లాడు ఉదయం తెల్లవారి పేపర్లో వేసిన 5 దేశ మార్పులు నాదేళ్ల భాస్కరరావు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఎన్టీ రామారావు దించి ఎవరు దించాడు? దేవుడు ఎవరి వరకు దించాడు? ఎవరి వరకు దించాడు? బైబిల్లో తెలుసా, మీ నిమిత్తము ఐగుప్తుని అప్పగించేస్తారు, వారి ప్రాణం అవసరమైతే మీ నిమిత్తం చట్టాలు మార్చేస్తారు, మీకు తెలియదు. మీ నిమిత్తం దేవుడు ప్రభుత్వాన్ని మార్చేస్తాడు, అధికారులు మార్చేస్తాడు. మీరు నమ్మకంగా ఉంటారు, మందిరంలో చక్కగా పనిచేయాలా, భారాన్ని భరించాలా. రోమపత్రిక 14 అధ్యాయం ఎవరండి? ఒకరు ఏం చేశాడు? ఒకటి దేవత కాలం ఏం చేశాడు? దూరాలు చెప్పరా? ఎందుకు పనికిరాదు మూలంలో అది కూడా చూపెడతాను. చూడండి 15 అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో కాగా బలవంతులమైన మనము మనమే సంతోషపరుచుకొనక బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. చాలు, క్షమాపణ కలిగినట్లు మీలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనినే ఏం చేయాలి? మనం బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని ఈ మరి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఏం చేస్తుంది? దేవతల దూరము దేవుని మందిరం ఎలా ఉంది చెప్పండి? దేవుని మందిరాన్ని ఏం చేస్తుంది? ఆ యొక్క పైకప్పులంతటినీ కూడా భరిస్తూ ఉంది. సులభాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా దూరాలు చేశాడు దేవతల కర్రతో. ఆ దూరాలు ఏం చేస్తుంది అంటే ఆ యొక్క దేవతల కర్ర మీద ఆ అంత భక్తులంతా కూడా కింది పడిపోకుండా కాపాడుతుంది. నీవు నేను ప్రియమని ఎవరు పెడతారా? ఎటు వస్తుంది? ఇప్పుడు దూరం ఎటు వస్తుంది? మందిరం ఎటు వస్తుంది చెప్పండి? ఇదివరకు ఏముంది? పేరేముంది? ప్రియమని దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచించాలి. రెండవది రండి, ఏం చేశాడు? రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో అతని మందిరపు లోపలి గోడలను అడుగులను పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించాను. ఏమైంది ఇప్పుడు? రెండు చెప్పడం ఏం చేశాడు? దూలాలు. రెండవది పలకలు. అమ్మా ఏదమ్మా? రెండవది పలకలు. అంటే పలకలు చెప్పండి, కొంచెం అర్థం చేసుకోవాలి. మందిరాన్ని సొలొమోను కట్టిన తర్వాత చుట్టూ కూడా పలకలు, పెద్ద పలకలు, అంటే చెక్కబడిన అనుభవము. బైబిల్ ఏముందంటే మా కుమార్తెలు నగరకే చెక్కిన మూలకంబంలాగా ఉన్నావు. నువ్వు మూలకంబంలాగా ఒక పలకలాగా ఆ మందిరంలో ఉండాలి అంటే ఏమన్నా నువ్వు వాక్యం చేసి చెక్కబడాలి. చెక్కబడినప్పుడు కొంచెం నొప్పుతుంది. మా సహవాసము మొదట్లో కొంచెం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. రాను రాను ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు. ఆ లోతు తెలిసిన వారు, అనుభవం తెలిసిన వారు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఏదో ఊరిలో మనకు ఆదివారం తప్పని పరిస్థితుల్లో ఎక్కడికి ఇవ్వలేమ్మా. కాబట్టి ఏమవ్వాలి? మనము ఒకటి చెక్కబడాలి. మనకు ఏం చేస్తున్నాయి చెప్పాలా? ఒకటి దూరాలు, రెండవది పలకలు. పలకలు దేవుడికి పెట్టాడంటే ప్రియమైన దేవుడు కదా, దేవుని యొక్క మందిరం చుట్టూ కూడా రాజు మీద దేవుని యొక్క మందిరాన్ని కాపాడవలసిన బాధ్యత. నెంబర్ 3 రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 34వ వచనం. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపులకు 2 మడత రెక్కలు. చెప్పండి, ఒకటి ఏం చేశాడు? దూరబడి చేశాడు. రెండోది ఏం చేశాడు? మరకలు కూడా ఏం చేశాడు? తప్పాలి. పలుపులు ఎన్ని రెక్కలు? 4 రెక్కలు. పలుపు పేరు సాదృశ్యము పలుపు చెప్పాలా? బాధపడకండి, అర్థం కాకుండా నేను అది చేయలేదు. మరి నాకు ఇచ్చిన దగ్గర ముందే చెప్పారు తమ్ముడికి. పలుపు ఎందుకంటే చెప్పండి, ఆహ్వానానికి సాదృశ్యం. ప్రయాసముడు భారము సమస్యలుగా న్యాయంతో రండి సందేశిస్తే. బైబిల్లో ఒక రాజు దేవుని మందిరం తలుపులు మూసి, తెలుసా మీకు? తలుపులు మూసుకుంటున్నాడు మానవుడు. అంటే తలుపులు దేవదారు చేసి ఎన్ని రెక్కలు పెట్టాడు? 4 రెక్కలు. 2 తలుపులు అంటే ఒక తలుపులు ఎలా ఉండాలా? అటకబడి సహవాసంలో ఆట ఉంది. సహవాసంలో నిలిచి ప్రత్యక్షతపై ఉంది. ఏం చేయాలండి? ఒక తలుపుడు ఏమవ్వాలా? అంటు కట్టబడి ఉండాలా. పలుపు దేవుడికి సాదృశ్యం అంటే నశించిపోతున్న మానవాళిని ఆకర్షించడానికి, దేవుడి మందిరంలోకి తీసుకురావడానికి, దేవుడి మందిరంలోకి అనేక మంది రావడానికి నువ్వు తలుపుగా ఉండాలి. ఎంట్రన్స్ లో జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 రెక్కలు.
అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, 4 జీవులు, 4 దిక్కులు, 4 కంసాలులు. బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 వాయువులు. అంటే అరణ్యంలో ఉన్న చెట్టును దేవుడు తీసుకొచ్చి తన మందిరంలో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? తన ఇంట్లో పెట్టుకున్నాడు. దూరాలు చేశాడు, పలకలు చేశాడు. చెప్పండి, పలకలు చేశాడు. 3వది ఏం చేశాడు? తలుపులు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు చూస్తాను మందిరంలోనా? ఎవరు చూస్తాను అంటే వచ్చిన వాళ్ళందరినా ఎలా బట్టలు వేసుకున్నారు, ఎలాంటి వాచ్యం కట్టుకున్నారు, ఎలాంటి బంగారం పెట్టుకున్నారు చూస్తుందా? ఏం చూస్తున్నారు? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? అనుదినము కూడా, దినదినము కూడా జాగ్రత్త ఆలోచించాలా. దినదినము కూడా ఏం చూస్తున్నవి? దేవుని వైపు, దేవుని మందిరంలో నివసిస్తున్నాయి. నువ్వు ఎలా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అరణ్యం లాంటి జీవితము, ఎండిపోయిన బ్రతుకు. కాబట్టి ఇప్పుడు అరణ్యంలో ఉన్న ఆ చెట్టు తీసుకొచ్చి ఇంతకుముందు ఏముంది అక్కడ? ఇంతకుముందు ఏముంది అక్కడ? రండి, ఎస్సీ గ్రంథము కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం నాకు దేవుడు ఇచ్చిన మాటలు మీకు చెప్తున్నాను. 60 అధ్యాయం 13వ వచనంలో, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, వృక్షములను, గుంజి చెట్లు నీ యొద్దకు తేవడు. నేను నా పాదస్థలమును. అంటే దేవుడు తన పిల్లలతో అలంకరించుకోవాలి. చాలా మంది అలంకరిస్తారు దేవుడిని, ఏవో చిముకలు ఏవో పెట్టి, బోర్లు పెట్టి. మన మందిరం అలాంటి ఉన్నాం, మీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకప్పుడు ఎక్కడుండేవి ఈ చెట్లు? రండి, ఇంకో మంచి మాట ఉంది. మన దగ్గర ఏముంటుందంటే అక్కడ ఒకప్పుడు ముళ్ళ పొదలు ఉండేవి. ఎస్సీ గ్రంథము 55 అధ్యాయం 13వ వచనంలో, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగాను. అమ్మా ఒకసారి ఆలోచించాం. అరణ్యంలో ఉన్న చెట్లు, అరణ్యాన్ని దేవుడు ఫలభరితమైన భూమిగా చేశాడు. ఫలభరితమైన భూమిని వృక్ష వనముగా చేశాడు. దానికి బోల్డ్ ఉన్న నీరు పోసాడు, పెంచాడు, పాపు కాచాడు, తీసుకొచ్చి తన మందిరంలో పెట్టుకున్నాడు. దేని కొరకు? తన మందిరాన్ని పరిశుద్ధమైన అలంకరణగా ఉండాలని. కాబట్టి దేవుడి పిల్లలైన వారు ఒకప్పుడు ఏముండేది అక్కడ? ముళ్ళ పొదలు. రెండవది దురదగుండు చెట్లు. తెలుసా మీకు దురదగుండు చెట్లు అంటే? ఒకప్పుడు మానవ జీవితము. చిన్నపిల్లలు ఏం చేసేవారంటే, ఇతరులు కొట్టడం చేతగానప్పుడు ఆ దూరం ఉండాలంటారు మా ప్రాంతంలో. ఇలా అంటించేసి అది పారిపోయింది. అదన్నీ దేవతది. ఒక్కరు కూడా అలా అమ్మ పేడ తెచ్చి, నూనె తెచ్చి సాయంత్రం వరకు అలాంటి జీవితాలు ఇవి. ఇప్పుడు అట్లాంటి వాటిని దేవుడు అవి కొట్టివేసి దేవదారు చెట్టు వేశాడు, ఒక గొంజి చెట్టు వేశాడు. అవి తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏం చేస్తారు? ఇప్పుడు అతనికి ఖ్యాతిని తీసుకొస్తున్నాయి. దేవుని మందిరాన్ని అలంకరించుకున్నాడు. వాటి చేత అలంకరించబడ్డ దేవుని మహింపరుస్తున్నాయి, దేవుని కనపరుస్తున్నాయి. తెల్లవారు లేస్తే దేవుని చూస్తున్నాయి, సాయంత్రం చూస్తే దేవుని చూస్తున్నాయి, రాత్రి ఎప్పుడు లేచినా ఎవరు చూస్తున్నాయి చెప్పండి? దూరాలు. ఇంకో మాట చెప్తాను, దేవుడు ఎంత చేసినా సరే చాలా జాగ్రత్తలు ఆలోచించండి. ఒకవేళ అది గొప్ప అనుకుంటే అది వర్తిస్తుంది. ఏం చేశాడంటే మేలు బంగారంతో ఏం చేశాడు చెప్పరా? తెలుసా అదొక మాట. మేలు బంగారంతో ఇది 3 చెప్పారు. ఇప్పుడు మందిరం అంతా దేవదారు కాదప్పనే. ఆయనకు దేవదారు, ఆ తమ్ముడు దేవదారు, ఈ భావం దేవదారు, ఈ భావం దేవదారు. రాజు మందిరం అంతా కూడా దేవదారు కర్రే. 6వ అధ్యాయము 18వ వచనం, మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద దుబ్బలను, వికసించిన పువ్వులు, చెట్ట అంత దేవదారు కర్ర. ఎక్కడ చెట్లు లేవు, ఎక్కడ దొడ్డుగొండు చెట్లు లేవు, ఎక్కడ పాములు లేవు, ఎక్కడ తేలు స్వభావం లేదు, ఎక్కడ ఎండిపోయిన జీవితం లేదు. మందిరం అంతా కూడా దేవదారు. ఒకప్పుడు అరణ్యము, ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి ఆరాధన చేస్తుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని కనపరుస్తుంది, దేవుని వైపు చూస్తుంది. మన దేవుని పిల్లరా,
ఇంకా మన యొక్క రాయబడిన మాట ఏమిటంటే చదవండి, ఏం చేసాడు? అంతా కూడా బంగారముతో 6:22 ఏ భాగమును విడవకుండా మందిరం అంతయు బంగారంతో పొదిగి. అంటే అర్థమేంటి? మనిషికి మీ గొప్పతనం రాకూడదు, దేవుడు ఒక్కడికే భయం ఉన్నవాలి. బంగారు పురుగు సాదృశ్యము, ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే మహిమోన్నతుడు. అంటే కొన్నిసార్లు ఏమవుతాం మనం? బాగా పాటలు పాడినా చెప్పండి, బాగా మంచి వాక్యం మీరు చెప్పచ్చు, చాలా మంది బాగా స్వార్థ చేయొచ్చు, బాగా క్యాషియో కొట్టవచ్చు, బాగా డ్రమ్ములు కొట్టవచ్చు, లేదా దేవుడి స్వార్థ సేవకే ఒక డబ్బు ఖర్చు పెట్టవచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనలోనా? అది కనబడకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు? బంగారము పరిశుద్ధతని నువ్వు కనబడకూడదు మందిరంలో, నీ గొప్పతనం కనబడకూడదు. అఫ్కోర్స్ మేబీ ఒక ఇంజనీర్ కావచ్చు, వీళ్ళ ఆఫీసర్ కావచ్చు, కానీ నువ్వు కనబడకూడదు. ఏం కనబడాలా? పరిశుద్ధతే. బైబిల్ ఏముంది? నీ మందిరానికి ఎంత వెతుకని పరిశుద్ధతే. అలా ఆయన చూడండి, 12:30 అయింది. ఓకే, చేయమంటారు మీ ఇష్టమే, టైం నాకు మీరు బాధపడకూడదు కదా, పిల్లలు బాధపడతారు. ఒక చెట్టు ఏమైందమ్మది, రెండో చెట్టు చెప్పండి, ఒక 5 నిమిషాలు 10 బాగుంది. అర్థమవుతుంది పని ఏమైనా? బాధపడకండి, నేను బాగున్నాను, తమ్ముడు రమ్మన్నాడు, అదేం బాధపడకండి, నేను తెచ్చుకోకండి, నాకు తెలిసిన దేవుడు ఇచ్చింది చెప్తున్నాను. ఒకటి అరణ్యము, ఏది మన యొక్క ఎండిపోయిన ఎడారి గోతులు, అంటే ఇంకా వర్ణించలేనాటి గోతులు అంటే చెప్తారు. వాళ్ళ హృదయము అంతరంగము చదవాలా? చెప్పలేదా? అగాధము, వాళ్ళ హృదయాంతరంగము అగాధము. ఇందులో ఏంటంటే దేవుడికి అలాంటి నీచమైన స్వభావం కలిగిన, కులత్వం కలిగిన మానవుడిని దేవుడు ప్రేమించిన వాడై ఆ యొక్క జీవితాన్ని, అరణ్యాన్ని కొట్టివేసి, బైబిల్ అతని కత్తితో కొట్టివేసి, వాక్యంలో కత్తి బలవంతమైన కాదు. ఇప్పుడు మనము చెప్పండి, చెల్లి చెప్పాలా? ఇప్పుడు ఏమయ్యా మనము? పక్కన ఏం చెప్తాం? చిన్నపాటు చెప్తామా? ఎక్కడ కూర్చున్నా వస్తారు నా దగ్గర ఒక బారు వెళ్ళారు వాక్యం. ఒక అబ్బాయి, సరాబుల అబ్బాయి, పక్కన రోజు 1 సార్లు ఫోన్ చేస్తాం, డాడీ దేవుని వాక్యం చెప్పవా? నాకు ఎంత ఆనందం. ఒక ఆత్మరక్షించబడి చాలు. ఎంతవరకు తెలుసా? 150 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వెళ్ళారు దేవకరం నుంచి. నేను బస్సులో వస్తుంటే ఒక ఆయన పక్కన కూర్చున్నాడు, నా సాక్షి ఆయన గుండె ఆగిపోయింది. రోజు 1 సార్లు ఫోన్ చేస్తాను, డాడీ ఎప్పుడు రావాలా, ఎప్పుడు బాప్తిసం ఇస్తాం, ఎప్పుడు టైం మీతో మాట్లాడాలో వాక్యం చెప్పవా? ఫీల్డ్ ఎంప్లాయ్ 45,000 జీతం, పిల్లవాళ్ళ దగ్గర ఏం చెప్తాం మనం? చెప్పండి. ఒకరు కూర్చుంటే ఏం చెప్తాము? ఒకరికి వాక్యం చెప్తామా? ఒకప్పుడు బలవంతం కాని జీవితాలు దేవుడు మార్చాడు, మన బతుకులు తీర్చిదిద్దాడు. ఈ పరిగమాల జీవితాలు తీసివేసి, ఆ రాళ్ళు రప్పులు ఏరివేసి బాగుగా తల్లి మంచి భూమిగా, ఆ భూమిలో కరగచ్చిన చెట్లు అంటే యోధా చెట్లు, యోధలో కరగబడిన వారు ఎదగాలి. అందులో మొట్టమొదటి దేవదారు అరణ్యంలో ఉన్న జీవితాన్ని తన మందిరంలో తీసుకొచ్చాడు. దూరములుగా భరించేవారుగా, ఒకరి వారంలో ఒకరు భరించేవారుగా చేశాడు. రెండోది పలకలుగా చక్కబడిన వారిగా, కాపాడేవారిగా చేశాడు. మూడవదిగా పరుపులు చేశాడు. అందరూ రండి, ఆహ్వానించాలా? నీ ద్వారా అనేక మంది దేవుడి దగ్గర రావాలి, నీ మాట విని, నీ సాక్ష్యం విని అనేక మంది దేవుడి మందిలో ప్రవేశించాలి. ఇంకోటి 4 రెక్కలుగా ఉండాలి. ఒకటి లాగితే ఒక రాదు, సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలి. అది నేర్పిస్తుంది. జాగ్రత్త పిలవాలా? ఎలా ఉండాలా? ఒకరినొకరు రాయి తిరుమతికి అంటాం, ఒకరు మానేస్తాం. అలా ఉండకూడదు. క్రైస్తవ జీవితం. చిన్న ఉదాహరణ చెప్తాం, టైం అయిపోయింది. నెక్స్ట్ మంచి చెట్టు, అది తంబ చెట్టుతో 5 విలువైన శ్రేష్ఠ వస్తువులు అది మందిలో తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత చెప్పండి, గొంజు చెట్లు ఆయన తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టాడు. అది చెప్తాను. తర్వాత ఐరము, ఒలివ చెట్లు 7 గుణాలు, మీకు టైం ఉంటే చెప్తాను. తర్వాత కమల వృక్షాలు అవి అన్ని కూడా మందిరంలో తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడ పెట్టాడు ఇవన్నీ కూడా మందిరంలో. అవన్నీ దేవుడు చూస్తున్నాయి. నీలా చూడవు. అంత దేవదారు ఏమా అంతది బంగారం, అంత పరిశుద్ధి, అందరూ పరిశుద్ధి. ఒకప్పుడు ఎండిపోయిన జీవితం ఇప్పుడు మధ్య చెప్తాను. చాలా జాగ్రత్త. మన సేవక మీటింగ్లో బెంగళూరు నుంచి ఒక ఆయన వచ్చి చెప్పిన మాట నేను విన్నాను, చాలా బాధ అనిపించింది. చిన్న పాపం అంత చెప్పండి, చిన్న పాపము చెప్పండి, చిన్న పాపము పెద్ద రాజ్యాన్ని
పట్టుకుంటుంది. చెప్పలేదు ఎక్కడ ఉన్నవారు అది సేవకులు పెద్ద అదే చెప్పండి. చిన్న పాపము పెద్ద రాజ్యాన్ని పట్టుకుంటుంది. బైబిల్లో చిన్న మేఘము మోపైన మీకు తెలియదు. చిన్న మేఘము మోపైన చిన్న దోణె పెద్ద తుఫాను. చిన్న దోణె పెద్ద తుఫాను. చిన్న పిల్లవాడు చిన్న రెండు చిన్న చేపలు 5 వేల మంది తినగా 12 కప్పులు. చిన్న నాలుక ప్రపంచాన్ని కాల్చి వేస్తుంది. చిన్న నిప్పు ఏం చేస్తుంది చెప్ప అరణ్యాన్ని తగలబెట్టేస్తుంది. జాతి మీద బైబిల్ ఇప్పుడు తెలుస్తుంది మీకు. అలాగే చిన్న మంద భయపడబడి మీ తండ్రి మీకు పర్వరాజ్యం ఇవ్వడానికి మీకు ఆయనకు పెద్ద రాజ్యం. చిన్న మందికి ఎంత రాజ్యం ఇస్తాడు? పెద్ద రాజ్యం. అలాగే చిన్న పాపము అంత రాజ్యం ఏం చేస్తుంది? వెళ్ళకుండా రోజు ఆదివారం దినాన ఉదయం దేవుడు సేవకుడు భార్య భర్త చెప్పబడుతున్నాడు. ఎప్పుడు చెప్పబడి తెలుస్తుందేమో ఆదివారం ఉదయాన్నే అంటే టైంకి పాస్టర్గా రెడీ అవ్వలేదు. మళ్ళీ చెయ్యాలా, రాజసభ ఒళ్ళు పెట్టాలా, ఏమంటే గొప్ప పట్టేతో స్నానం చేయాలా, ఈ రోజు చెప్తుంటాం టైం ఏమవుతుంది. చిరాకు వచ్చి ఆ వేది చేసిందంట పాస్టర్ గారు కూర్చున్నారు. ఎవరు ఎప్పుడు పాస్టర్ కొడుతుంది. పాస్టర్ కొడితే జాతి ఆలోచిస్తారు. ఇప్పుడు మందిరికి వారికి చెప్పాలా, సమాధానం లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు ఏం చేశారు? అప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చిందట. వచ్చి ఏమండి తప్పు అయిపోయింది క్షమించండి అన్నారు. ఈరోజు పైగా పాలు తీశారు. మందిరికి వెళ్తున్నారు. బీపీ వెళ్ళిపోతుంది. ఆడదాన్ని కొట్టింది 10 మంది కాకపోతే బీపీ ఏం దేవుడు చెప్పాలి. నేను నిన్న దేవుడికి ఏం ప్రభావ నేను వెళ్ళాలనుకున్నాను. ఎన్నో అభివృద్ధి చెప్పాలి. మాకు బస్సులు లేవు. నేను రైలు పూరి చెప్పి క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 4 గంటలు అది క్యాన్సిల్ అయిపోయింది. ఈ బస్సు ఈ బండి చాలా స్లో వచ్చింది. ఎక్కడి నుంచి ఒక బండి జనంలో బండి ఆగి దిక్కుపోయినా కూడా ఇవన్నీ పరిస్థితులు వెళ్తున్నాడు. సేవకుడు ఒక చెట్టు బుద్ధించాడు. దీన్ని వెళ్ళిపోతుంది. తలపడతాయి కదా, ఇంటికి తినకపోతే ఆపుకుంటారు. ఉంచకూడదు. ఆ జల కొట్టింది కాబట్టి జలపడాలా, జుట్టు వంచుకోడాలా అనుకుంటున్నాడు. దీన్ని వెళ్ళిపోయింది. చెట్టుకు బుద్ధించాడు కదా. అప్పుడు ఆఖరి ప్రార్థన చేశాడు. దేవా, ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించయ్యా, ఈ రాజ్యంలో నన్ను చచ్చిపోయాడు. నైజీరియాలో జరిగిన సంగతిలో ఆయన ఉన్నాడు అన్నమాట. అది కన్యాకుమారి వారికి వచ్చింది. అది మన ఎప్పుడన్నా గోపాల్ దాస్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు అది తెచ్చి మాకు ఇచ్చారు. మీరు అందరూ తీసుకుని చూపెట్టండి. నిజంగా జరిగిన కథ. దేవుని సేవకుడు చచ్చిపోయాడు, తిరిగి బతికాడు. అప్పుడు ఆయన చచ్చిపోయాడు. కాలులో పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో యేసు గారు ఉన్నారు. గేట్ దగ్గర ఉన్నారు. నువ్వు గేట్ తీయంటే ఈ గేటు నీకు ఏ గేటు అదే ప్రభు నేను నీకు లాస్ట్ రాత్రి కూడా. అప్పుడు దేవుడు అన్నాడు, రాత్రి నాకు చేశావు కానీ మీ ఆవిడ నువ్వు చెప్పాలి. బైబిల్ వస్తుందా? మీలో ఎవరైనా హృదయపూర్వకముగా తన సహోదరుని క్షమించని ఎడలా మా పరలోక తండ్రి కూడా క్షమించు. నీ భార్యను క్షమించలేదు, నీకు ఇక్కడ అధికారం లేదు. అలా గేట్ వెళ్ళిపోయి చెప్పండి. చిన్న పాపం సేవకుడే, పెద్ద సేవకుడు. ఇంగ్లీష్లో మాట్లాడతాడు, బోర్డు భాషలు వచ్చు. చిన్న పాపం ఏం చేస్తుంది మనిషిని? నా ప్రియమైన నా పిల్లలు మీరందరూ నా పిల్లలు. 2 చదివే వాక్యం నీకు చెప్పలేను. 2 చదివి చిన్న పాపం కూడా మా పిల్లలు చేయలేము. నేను పొరపాటు చిన్న తప్పు చేసేసాను. ఒకసారి నేను సేవ బయలుదేరితే పెద్ద ఫోన్ వచ్చింది. ఎక్కడ అంటే వస్తుందో ఏమన్నా నేను వస్తుందని అంటాను. ఆ చిన్న తిట్టాడు, పొరలేదున్నా నీకు వాక్యం ఎవరికి వెళ్తున్నావు, ఇంటి దగ్గర బయలుదేరు ఏమంటారు నువ్వు వస్తుందని అంటున్నాడు. మా పెద్దలు ఆఫీస్ వెళ్తున్నాడు. ఆఫీసర్ ఆఫీస్ ఉన్నాడు. మారు మనసు పొందే మా అన్న ఆఫీస్ తీసుకుని మంచిగా అన్నాను. డబ్బులు అడిగింది. ఏంటంటే ఛార్జీకి డబ్బులు ఇవ్వాలి. 50 రూపాయలు ఛార్జీ పెద్ద రిజర్వేషన్ తీసుకెళ్ళి ఆఫీస్ వేస్తారు. పాస్ గారు అన్నారు. ఏమన్నాను, మా చిన్న అబ్బాయి పాస్ అన్నారు. ఇద్దరు నా కొడుకులు. పెద్దవాడి ప్రైవేట్ పేరు తీసారు. చిన్నవాడి పేరు ఉండదు. కొడుకు బోయర్ గారు కొడుకు ఒకటి నా పేరు ఒకటి డేవిడ్ గేరియల్ పెట్టారు. వాడి గారి బ్యాంకులో ఖర్చు ఒక పాస్టర్ గారి బయలు. పాస్టర్ గారి కూతురు నేను చేసుకున్నాను. నేనేం అడగలేదు. నీ కూతురు నాకు ఇచ్చేవయ్యా, నేను చేసుకున్నాను. ప్రియమైన దేవుని ఆయన పెద్ద కోటీశ్వరుడు ఇవ్వాలి. 100 కోట్లు ఆయన రాస్తూ ఉంది.
అని అడగలేదు, చెప్తున్నారు మీకు. రెండవది, మా అబ్బాయి ఎంటెక్ చేశాడు, పోస్టల్ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ ఆవిడ లెక్చరర్, నా కూతురు టీచర్, అల్లుడు టీచర్. ఎప్పుడు దయవల్ల ఇంతవరకు అంటే ఇంకా తక్కువ పోస్టులు నీకు తెలియదు. మా మందిరంలో, విజయనగరం మందిరంలో ప్రతి ఎంప్లాయీ పీఓ, అందరూ బ్యాంకు పీఓలే, 20 మంది పీఓలు. కారణం తెలుసా? అలా దేవుడు పనిచేస్తారు. తెల్లవారి ఆదివారం ఉదయం 4 గంటల నుంచి పడుగుతారు. ఎవరు ఆడవాళ్ళు ఆడేవారు వాళ్ళు వెళ్ళిపోయినారు, వ్యాపారం కింద పడినవరు. అంత నీట్గా ఎందుకు చెప్తున్నాడు? కింద ఏమంటుంది ఆవిడే? ఏడుస్తుంది. ఆయన ఏడుస్తున్నాడు, కింద నీవిడే ఏడుస్తుంది. అప్పుడు ఏమంటుంది? ఎసయ్యా, ఈ మన్నం నేను ఒప్పుకోను, ఊపుకు నాకెళ్తావు. అప్పుడు ఆవిడ ఏం చేసింది? బాబు తీసుకెళ్ళి సవాన్ని దిక్కులో వేసింది. ప్రతి ఊరు తిక్కుతుంది. ఆ నైజీరియా అంతా తిక్కుతుంది. 60% ముస్లింలు, మనకి శాతం క్రైస్తవులు. 10 మందిని కేవలము అయ్యా అయ్యా ప్రార్థన చేయండి. అలాగే 3 రోజులు తిప్పుతున్నాడు, 3 రోజులు ఏడుస్తూనే ఉన్నాడు. జాతర 3వ రోజున పెద్ద మీటింగ్ అవుతుంది ఫిబ్రవరి సంఘంలో. అక్కడ పెద్ద చదువుతుంటే అక్కడ పైన మేడ మీద అవుతుందండి మీటింగ్. కింద చల్లగారు సమానం పెట్టి కబురు పెట్టింది ఆ సేవకుడికి. వాక్యం అయిపోయిన తర్వాత ఆయన కిందకు వచ్చాడు ప్రార్థన చేసి. ఆయన బతికాడు. ఏం చెప్పి చేసుకున్న పరమాత్మ ఆయనకి నువ్వేం చెప్పాలి? కిందకెళ్ళి నన్ను బతికించాడు ఆయన చెప్పడం కాదు. చిన్న పాపం చేసిన పరలోక రాజ్యం ఒక రోజు బయలుదేరా, ఈ వేళ నుంచి బోధన చేయాలా? ఈ బోధన చేయకు మాకించాలి. నేను ఏం చెప్పాను? దేవుడు నీకు ఎందుకు ఆశిస్తాను తెలిసిన? నువ్వు కిందకి వెళ్ళి చిన్న పాపం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఇదేంటి కావాలని అక్కర్లేదు. తమ్ముడు మీటింగ్ పెట్టినట్టు అక్కడ చెప్పాను. ప్రియమైన దేవుడు బిడ్డ, చిన్న పాపం కూడా మనం చేయడానికి అవకాశము ఇవ్వకూడదు. సరే, ఇప్పుడు చూపెట్టు ధర్మాకరణ. రెండో చెప్పేది అయిపోయింది. ఈ చెప్పి మాకు టైం లేదు, మీరు తర్వాత అవకాశం ఉంటే మధ్యాహ్నం లేకపోతే కొత్త మెసేజ్ చెప్పండి. ధర్మాకరణము చూడండి. ఈ 9 చెట్టు చేత దేవుడు శ్రేష్టమైన వైద్యం చేసి ఈ 5 కూడా మందిరంలోనే పెట్టాడు. కావడదు మీరు రాసుకొని రాను. దేవుడు నాకు స్థలంలో బట్టి నాకు ఏది ఇస్తే చెప్పి వెళ్తాను. ఏం బాధపడతాను. 25 వారు తుమ్మకర్రతో ఒక మందసమును చెప్పండి చేయవలను, చేసిన కాదు చేయవలను. రెండవది నిర్మాకాండం 26వ అధ్యాయం 23వ వచనం. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను. చెప్పాలి మీరు. అమ్మా మీరు చెప్పారు, నా కూతురు నా మనవరాలు మీరు అందరూ కూడా పెద్దలు చెప్పడం ఏం చేశాడు? చెప్పాలి. మందసము చేసేది. రెండవది ఏంటి? బల్ల. మూడవది 26-15 వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను. ఎక్కడ నిలువు పలకలు. నెంబర్ 4 27 మొదటి వచనం. 5 మూరల పొడుగు 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో చేయవలను. అడుగుతాను మీకు ఏ కర్రని? తుమ్మకర్ర చెప్తాను మీకు. 30వ అధ్యాయం నిర్మాకాండం 30వ అధ్యాయం మొదటి వచనంలో మరియు దోషం బయటకు నీవు ఒక వేదికను చేయవలను. తుమ్మకర్రతో దాన్ని ఇప్పుడు చెప్పండి. ఒకటి అని చెప్పరా? ఏ కర్ర? స్కూల్లో ఉంటాయి, పట్టడానికి కూడా కష్టం, పొయ్యిలోకి పనికి వస్తుంది, ఎందుకు పనికిరాదు. ఏ కర్ర మరి? తెలిసే మీకు సలుపు మానవ జీవితం. ఇట్లాంటి తుమ్మకాలను దేవుడు తీసుకొచ్చి అడిగించారా? మందిరంలో చేసిన భాగాలు ఏంటంటే ఒకటి మనసు, రెండవది బల్ల, మూడవది పలకలు, నాలుగవది బలిపీఠము, 5వది ధూప వేదిక. విధమా ధూప 5 చాలా విలువైన అంశం. దేవుడు చెప్తున్నైతే చెప్పండి మరి. ఒకటి ఆనందము, ఎండిన భూమి సంతోషించి అడే ఉల్లసించి కస్తూరి పుష్పం. 7 పువ్వులు 7 పువ్వులు చెప్తాను అవకాశం వస్తే. కస్తూరి పుష్పాలు 7 రకాలు. అర్థమవుతుందా? గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, యావతి పువ్వులు కాదు, ఇది వేరే పువ్వులు. ఎవరు ఇంటి పేరు? కస్తూరి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తే కోడి పీసులు పంపు. అదేనమాట ఇంటి పేరు ఏంటండి? క్రైస్తవులని
వెనక్కి చూసింది ఏం కనబడుతుంది? దేవదారు కర్ర, తుమ్మ చెట్టు. ఒకప్పుడు ఏముండేది అక్కడ? రాళ్ళు, ముళ్ళ తొప్పలు, గచ్చ మొదలు, సింహాలు, పాములు, తేళ్ళు. 5 భాగాలు. శ్రేష్టమైన విలువైనది ఒకటి మనసు, రెండవది బల్ల, బల్ల మీద తల్లి రొట్టెలు దిచ్చులు ఉండేది, మూడవదిగా పలకలు, నాలుగవదిగా బలిపీఠం, ఐదవదిగా ఆరాధన పైకి అర్పణమయ్యే ఆరోహణ. ఇది 9 కర్రలు. తర్వాత నీళ్ళుంటే ఎక్కువ అవకాశం వస్తుంది మీకు. సెకండ్ హాఫ్లో ఏ కర్రది? గొంజి చెట్లు. విలువలేదు గొంజి చెట్లు. ఇది ఎక్కడ పుడతాయి, ఎలా పుట్టాయి, ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? శ్రేష్టమైనవి. నా దృష్టిలో, మీ దృష్టిలో ఎలా నాకు తెలియదు కానీ నాకు దేవుడు ఇచ్చింది. ఓకే, కనిపిస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఎవరు లేచి వెళ్ళొద్దు. మనందరము దేవుడి సన్నిధిలో ఉన్నాము. ఒక 2-3 నిమిషాలు దయతో ఓపికతో కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మరి వాక్యం విన్నాము. మీ అందరికీ ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు. మీరు జనరల్గా సమయ గురించో దశ గురించి చెప్తే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే వాక్యాలు ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని మన యొక్క అంశం మీరు చదువుతూ వచ్చారు, విన్నారు. యేసు తప్ప మరి ఎవరు వారికి కనపడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మన ఈ యొక్క 2 రోజుల కూర్పుల యొక్క ఉద్దేశం మనము యేసును మాత్రమే చూడాలి. అయితే ఇప్పుడు వాక్యంలో విన్నట్లుగా మరి మన జీవితాలు ఎటువంటి, మన పుట్టిక, మన పెరుగుదల, మన యొక్క సహవాసాలు, మన కల్చర్ మనం చూస్తూ వచ్చినప్పుడు మన స్వభావం, మన నైజాన్ని బట్టి మనకు ఉండేటువంటి స్నేహితులు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుని చూడాలి. అరణ్యం లాంటి జీవితము, భయంకరమైనటువంటి భీకరమైనటువంటి శబ్దాలు, అక్కడ సర్పం ఉంటుంది, క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉంటాయి. అరణ్యం ముందున్న నక్కల పాలు తీసుకున్నాడు, నక్కలు ఉంటాయి, పాపకరమైనటువంటి సర్పాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలు దేవుని ఆశ ఏంటంటే అరణ్యంలో ఉంటే మనం యేసును చూడలేము, యేసును మాత్రమే చూడాలి. అయితే ఈనాడు యవనస్తులు వాళ్ళు చూస్తే మనం చూస్తూ ఉంటే లోపం వైపు, పాపం వైపు, దుష్టత్వం వైపు, చెడుగు వైపు, లోకంలో ఎన్ని రకాలుగా మనుషులు చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుదినము మనల్ని శోధిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఈనాడు మనం చూస్తున్నాం. ఎవరు లేచి వెళ్ళదు, కూర్చో, ఎవరు పిల్లలు ఎవరు లేదు. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండండి. మీకు చెప్పే చిన్నపిల్లలు కూడా 12 సంవత్సరాల వయసు వస్తే దేవుడు మంచి జ్ఞానం ఇస్తున్నాడు, వాక్యాన్ని అర్థం చేసుకోగలం. బాలులు కాదు మీరు, యుక్త వయసుకు వచ్చినటువంటి యవనస్తులు, హై స్కూల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వారిని లోకం ఏ విధంగా ఆకర్షిస్తుంది? మనం ఎరుగుదాం, టీవీలు కానీ, సెల్ ఫోన్లు, మాట్లాడదు, సెల్ ఫోన్లు కానీ, సినిమాలు కానీ, నాట్యాలు కానీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా యేసును చూస్తాము? యేసును మాత్రమే చూడాలి. లోకాన్ని చూస్తాను, యేసును చూస్తానంటే అది బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోదు. నువ్వు యేసును చూడాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని, పాపాన్ని, దుష్టత్వాన్ని చూడాలంటే
యేసును చేరలేదు. సో కనుకని మీ జీవితము యేసు వైపు మాత్రమే చూసేదాని కొరకని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లలందరూ కూడా ఒక్కసారిగా ఆలోచించి 12 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఏమి చూస్తున్నారు? లోపం వైపు చూస్తున్నారా? దేవుని సన్నిధి, దేవుని ప్రజలు, దేవుని వాక్యము, దేవుని మందిరము, దేవుని సేవకులు, ఇవన్నీ మీ చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ మీతో ఉన్నాయి. మీ గ్రామంలో ఉన్నాయి, మీరుండే స్థలంలో ఉన్నాయి. ఇటువంటి సదుపాయాలు లేనటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వాళ్ళ దేవుడి గురించి తెలియదు, దేవుని వాక్యం అంటే తెలియదు, దేవుని మందిరం అంటే తెలియదు, దేవుని సేవకుల గురించి తెలియదు. కానీ ఇక్కడ మోకరించినటువంటి వారు అనేకులు అటువంటి సందర్భంలో లేదు. దేవుడు ప్రేమించి మనందరికీ కూడా భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు ఇచ్చాడు, బైబిల్ నేర్పే బోధకులు ఇచ్చాడు, వెళ్ళి కూర్చుని మేలుకొనేదానికి దేవుడు మందిరాలు ఇచ్చాడు, మన ఇంట్లో బైబిల్ ఉంది. సో మీరు దేనిని చూస్తున్నారు? యేసును మాత్రమే చూడాలనేటువంటిది ఆశ. అయితే మరి నీ వయసు నీకు తెలుసు, నువ్వు బాలుడు కాదు, చంటి పిల్లడు కాదు, ఎవరి కాలంలోకి వచ్చావు. యేసును చూస్తున్నావా? యేసు వైపు మాత్రమే చూస్తున్నావా? అటు ఇటు కూడా చూస్తున్నావా? ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆలోచించండి. అలాగే మరి పెద్దలు కూడా ఉన్నారు, దేవుని ఎరిగినటువంటి విశ్వాసులు ఉన్నారు. వారి గురించి కూడా వాక్యం అర్థం చేసుకుంటే అరణ్యం లాంటి జీవితాన్ని మార్చాడు. ముళ్ళ తొక్కలు, కప్ప పొదలు, తోడేళ్ళు, క్రూర మృగాలు, మరి జంతువులు, ఇటువంటి స్వభావం కలిగిన మనము మార్చబడ్డాము, దేవుడి సన్నిధిలోకి చేర్చబడ్డాము. అయితే ఈనాడు అనేక విషయంలో చూస్తూ వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉండి లోకాన్ని చూస్తున్నాం. అపోస్తుల కార్యాల్లో చూస్తే దేవుని సంఘం లోకంలోకి దొరికిపోయింది, ప్రతి స్థలానికి వెళ్ళింది. ఈనాడు సంఘాల్లో చూస్తే లోకం అంతా సంఘంలోకి వచ్చింది. సంఘం లోకంలోకి వెళ్ళడానికి బదులు లోకమే సంఘంలోకి వస్తుంది. మన భాష, మన వస్త్రధారణ, మన యొక్క సహవాసాలు, మరి మన బిడ్డలు పెంచే విధానం, వాళ్ళని సిద్ధపరిచే విధానం, వాళ్ళ రూపురేఖలు చూస్తే మనం ఒకసారి యేసునే చూస్తున్నామా, లోకాన్ని చూస్తున్నామా? చిన్నపిల్లలు కాదు, వాస్తవాన్ని ఎరిగామా? అవన్నీ విడిచిపెట్టి వచ్చాం. లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవకర్మం అవి కాదనుకున్నాం. ఎందుకంటే తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు. కలిగినే విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చాం. దేవుడి సన్నిధిలో ఉండి వాక్యంలో మనం చూస్తాము. సిరియా దేశం నుంచి వచ్చినటువంటి నయమోనేమో స్వస్థపరచబడ్డాడట. ఎలీషా దగ్గర ఉండేటువంటి గెహాజీ ఏమో ఆ రోగాన్ని తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో ఉండి లోకం వైపు చూశాడు. లోకంలో ఉండే మనుషుడు దేవుడి సన్నిధి చూశాడు. విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా ఒక్కసారి ఆలోచిస్తే దేవుని ఆశ ఏంటంటే మనము యేసును మాత్రమే చూడాలి. సందర్భాలు ఏమైనా కావచ్చు. ఒకవేళ మన చదువులు వేరు, మనం పుట్టి పెరిగినటువంటి విధానం వేరు, మన మతాలు వేరు, మన కులాలు వేరు, మన యొక్క సాంప్రదాయాలు వేరు. అయితే వాటిలో లేవు. మనం వాటన్నిటి నుండి విడుదల పొందాం, దేవుడి దగ్గరికి వచ్చాం. ఈనాడు దేవుని బిడ్డలం, వాటన్నిటికీ అతీతులు. అయితే దేవుని ఆశ ఏంటంటే యేసును మాత్రమే మనం చూడాలని. సో ఎవరి బిడ్డలు ఉన్నారు? చాలా కాలం నుంచి వాక్యం వింటున్నారు. ఇంకా కొంతమంది అయితే గర్భంలో పుట్టినప్పటి నుండి వాక్యం, భూమి మీద వచ్చినప్పటి నుంచి వాక్యం.
విడికడ వచ్చినప్పటి నుండి దేవుని వాక్యం చదవడం మొదలెట్టినప్పటి నుండి బైబిల్ చదువుతున్నాను. ఎక్కడున్నారు? లోకంలో ఉన్నామా? లోకాన్ని చూస్తున్నామా? యేసును మాత్రమే చూస్తున్నామా? సో మీ సమయాన్ని ఎక్కువ నేను పాడు చేయను, కానీ ఎదిగిన పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఎలిమెంటరీ సెక్షన్ వాళ్ళు వదిలేస్తే హై స్కూల్కి వచ్చినటువంటి బిడ్డల నుండి పై నుండి విశ్వాసుల వరకు కూడా ఒక్కసారి హృదయాలు పరీక్షించుకుందాం. దేవుని ఆశ మనం చూసాము, యేసును మాత్రమే వాళ్ళు చూశారు. అక్కడ ఇంకొక మాట చెప్పాలి, ప్రసంగం అయితే అక్కడ ఏలియాను వాడు చూడలేదు, మోషేను వాడు చూడలేదు. ఎదిగిన వాళ్ళ మా విశ్వాసం ఆలోచిస్తే మోషే ధర్మశాస్త్రానికి గుర్తు కనుక మన ఆచారాలు, మనకుండే పద్ధతులు, ఈ క్రిస్మస్లో, ఈస్టర్లో, గుడ్ ఫ్రైడేలో ఇవి మనం దేవుని సన్నిధికి తీసుకెళ్ళాం. అలానే మరి ఏలియాను గురించి ఆలోచిస్తే ప్రవక్త, గొప్ప ప్రవక్తలు కూడా ఆయన దేవుని సన్నిధికి తీసుకెళ్ళాం. ప్రవక్తలు నమ్మని నిజమే, అయితే యేసును చూడకుండా ప్రవక్తలతో ఎంత సహవాసం ఉన్నా, ఎంతమంది బోధకులతో, సేవకులతో, పాస్టర్లతో నీకు సంబంధం ఉన్నా దేవుని తండ్రి పెట్టడం. ధర్మశాస్త్రం అంతా తెలిసినా దేవుని తండ్రి అదే పరలోకాన్ని పెట్టడం. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే యేసును మాత్రమే చూడాలి. సో ఎవరి బిడ్డలు మరొకసారి దేవుని తండ్రిలో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా సమయాన్ని వృధా పరుచుకున్నారు. ఇప్పటికే జీవితం నష్టమైంది, రేపేం సంభవించో తెలియదు. ఎన్నో సందర్భాలు వింటున్నాం. చిన్న మాట, మన మీటింగ్కి వస్తూ ఇప్పుడు మధ్యలో మనకు 3 గంటలకు సాక్ష్యం చెప్పాలి. బ్రదర్ సడన్గా యాక్సిడెంట్ అయింది, ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నారు. మన మీటింగ్కి వచ్చి సాక్ష్యం చెప్పాలి 3 గంటలకు టీచర్ అనుకుంటారా? ఎవరు అనుకోరు. దేవుడు మరి ఎందుకు అనుకుంటాడు తెలియదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఎంతకాలం అశ్రద్ధగా ఉంటారు? ఎంతకాలం లోకం వైపు తిరుగుతారు? ఒకరోజు, 2 రోజులు, సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు తిరిగినా నీకు ఇప్పటికీ తృప్తి లేదు కదా. ఇంకా కొన్ని సంవత్సరాలు తిరిగినా నీకు తృప్తి రాదు. యోగా నీ ప్రాణం పోతే ఎక్కడ ఉంటావు? ఈ మధ్యాహ్నం యేసు వైపు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితం మార్చబడుతుంది, అరణ్యం మార్చబడుతుంది, ఎడారి మార్చబడుతుంది, ముళ్ళ తుప్పలు మరి మార్చబడతాయి, అరణ్యము, ఎండిన భూమి కస్తూరి పుష్పం వలె పోస్తాయి, ఉల్లసిస్తాయి. అటువంటి జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటే, అలానే విశ్వాసులు కూడా లోకంలో ఉండే పద్ధతులు, మరి భాష, వేషము, అలవాట్లు, లేదా పెళ్ళిళ్ళప్పుడు, పుట్టినరోజులప్పుడు, ఈ దినాలప్పుడు, శుభాలప్పుడు, అశుభాలప్పుడు అన్నింటిలో కూడా ఏంటి మనం చేసే పని? ఎలా ప్రవర్తిస్తున్నాం? యేసును చూసే వాడు చేసే పనులేనా అవన్నీ? యేసును చూసిన వారు యేసునే చూడాలనుకునేటువంటి వారు అటువంటి పనులు చేస్తారా? ఆ విధంగా చేయగలరా? చేస్తే యేసును మాత్రమే చూస్తున్నట్లు లెక్క వారు కూడా నిజంగా గ్రహించుకుంటే, నేను పొరపడ్డాను, నేను ఫ్యాన్ రూట్లో వెళ్తున్నాను, దేవుని సంఘంలో ఉండి దేవుని చూడకుండా లోకం వైపు చూస్తున్నాను, నా పద్ధతులు, నా ఆచారాలు, నా ప్రవర్తన, నేను చేసే పనులు, నా పిల్లల విషయమై, నా భార్య విషయమై, లేదా సంఘం విషయమై, సేవకుల విషయమై నేను నడిపే విధానం కరెక్ట్ కాదు అని అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సంఘంలో ఉన్నారు. దయచేసి ఒక్కసారి మరి మీరు తప్పుదాలు ఒప్పుకుంటే, మనం అందరం కూడా అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్తలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినాం. నీకు దేవుడి కనికరం కావాలంటే, ముఖ్యంగా యవనస్తులు దేవుడు ప్రేమించి తీసుకొచ్చాడు కనుక మీరు ఎవరైనా జీవితాన్ని మార్చుకొని దేవుడికి నమ్మకంగా జీవించాలని ఆశపడితే కనుక మీ కొరకై మరి మీ చేతులు పైకి ఎత్తండి. దయచేసి అలవాటు ప్రకారం కాదు. చాలామంది అలవాటు ఏంటంటే ప్రతి మీటింగ్లో చేయిస్తారు, మాకేం లెక్క అక్కర్లేదు, మేమేం ఫోటో తీయట్లేదు మిమ్మల్ని, కానీ మీరు చేతులు అలా ఎత్తద్దు. ముళ్ళ పొదల లాంటి జీవితం, తృప్తి లేని జీవితం, పాపంతో ఉన్న జీవితం, లోకాన్ని అనుభవిస్తున్నటువంటి జీవితం, తృప్తి లేవలేదు,
ఒకవేళ రేపు కనుక రేపు కాదు ఈ క్షణంలో ఏదైనా జరిగితే నరకానికి వెళ్తాను అనుకునేటువంటి వారు ఎవరైనా సరే ఇది మంచి సమయం. మీ చేతిని అలాగే విశ్వాసులు కూడా నేను మిమ్మల్ని ఏమీ అనలేను, కానీ ఒక్కసారి జీవితం ఆలోచించుకుంటే మరి ఎన్ని కల్చర్లు ఉన్నాయో. మొన్న ఒక ఫంక్షన్ జరిగింది, ఎలా జరిగింది అని అడిగారు. దేవుని దేవాలు ఏమీ తక్కువ కాలేదన్నారు. అంటే ఏంటన్నారు? క్రిస్టియన్ కల్చర్ ఉంది, సేవకులు పిలిచారు, ప్రార్థన పెట్టుకున్నారు. ఇండియన్ కల్చర్ ఉంది, 9 చీరలు కట్టుకొచ్చి 9 రకాలైనటువంటివన్నీ పెట్టారు. బాగోదేమని వెస్ట్రన్ కల్చర్ కూడా పెట్టారు. ఏంటంటే కేక్ కట్ చేశారు, క్యాండిల్స్ వెలిగించారు. సో ఇండియన్ కల్చరు అంటే క్రిస్టియన్ కల్చర్ ఉంది, హిందూ కల్చర్ ఉంది, వెస్ట్రన్ కల్చర్ ఉంది. వెళ్ళి నన్ను మంగళసూత్రం గురించి ప్రార్థన చేయమన్నాను. ఎవరు దొరకలేదు వాళ్ళు, నేనే చూశాను. నేను చేయను అన్నాను. పాస్టర్ గారు ఏమన్నారంటే హిందూ సాంప్రదాయం అన్నాడు. హిందూ సాంప్రదాయం అయితే పంచి కట్టండి, ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టండి, అది మన హిందూ సాంప్రదాయం. మన నేర్పుడు సాంప్రదాయం ఏంటంటే మన దేశం ఒక విగ్రహం ఉండాలి అక్కడ తప్పనిసరిగా. పంచి కట్టుకోవాలి, ప్యాంట్ వేసుకుని, టై వేసుకుని, సూట్ వేసుకుని, హిందూ దేశ సాంప్రదాయం ప్రకారం ఏ సాంప్రదాయం పాటించడానికి ప్రభు దగ్గరికి వచ్చాం మనం. వారు యేసు తప్ప మరి ఎవరు వారికి నిజముగా ఒకవేళ జీవితంలో తప్పు చేస్తామనేటువంటి పశ్చాత్తాపం ఉంటే, అదే సమయంలో ఇక ముందు కాలంలో నేను చేయను అనేటువంటి నిశ్చయం ఉంటే, ముఖ్యంగా యవనస్తులు ఈ లోపం, పాపం, శాపం ఇవన్నీ నిత్యత్వం కాదు. నువ్వు నరకానికి పోతావు, తప్పించుకోవాలంటే దేవుడి సంధిలో ఉన్నావు. అందుకే దేవుడిని తీసుకొచ్చాడు ఇక్కడ. ఎంతోమంది యవనస్తులు రావాలి, రకరకాల కారణాలను బట్టి వాళ్ళ స్కూల్స్ సెలవు ఇవ్వలేదు, లేకపోతే పరీక్షలు ఉన్నాయి, ఇవన్నీ నిజమే, రాలేకపోయారు. అయినా మీరు ఎందుకో వచ్చారు. అటు కళ్ళు మూసుకోండి, వాళ్ళు మందిగా చెప్పారు దేవుడి సంధిలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా మేము ఇక మీద లోపల వైపు చూడము, యేసును మాత్రమే చూస్తాము. మనందరం ఎందుకు సూర్యుడు వచ్చేటప్పటికి చీకటే పోతే, సూర్యుడు బయటకు వచ్చేటప్పటికి నక్షత్రాలు కూడా కనబడవు. అదేవిధంగా క్రీస్తుని హృదయంలోకి వస్తే, క్రీస్తును మాత్రమే చూస్తే మిగిలినవన్నీ పోతాయి. అవన్నీ విడిచిపెట్టాలని నేను ఆశపడుతున్నాను అంటే కనుక మీరు ఎవరైనా దయచేసి మీ చేతులు చూపిస్తే పుట్టినే ఎత్తొద్దు దయచేసి. విశ్వాసులు కానీ విశ్వాసులు దేనికయ్యి అంటే ఈ లోకము దాని ఆచారాలను తప్పించబడేదానికి కొరకు. అలానే ఎవరి బిడ్డలు ఎందుకయ్యి అంటే మేము ఇంకా దేన్ని చూడం, యేసును మాత్రమే చూస్తామనండి. ఎవరైనా ఆశపడితే మీ చేతులు పైకెత్తండి, మీ కొరకై దేవుడు దాసులు ప్రార్థన చేస్తారు. ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తాం. కళ్ళు మూసుకుంటే ఎవరు పడితే చూడొద్దు, పదే నాతో చూపించొద్దు. యేసును మాత్రమే చూస్తాము, లోకానికి ఆకర్షితులు కాము, లోకంలో ఉండేది ఏది మాకు అక్కర్లేదు, మేము దేవుడిని నమ్మకంగా చేస్తాం అనుకునే వారు ఎవరైనా ఉంటే మీ చేతులు చూపిస్తే రక్షించబడి దేవుడి కొరకు జీవిస్తాం, మారు మనసు పొందాం, బాప్తిసం కొరకే సిద్ధపడతాం అనే వారు ఎవరైనా ఉంటే ఒక్క నిమిషం టైం ఇస్తాము. మిగిలిన వారు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోండి. మీ చేతిని చూపించండి. మీ చేతికి ఒక చిన్న కాగితం ఇస్తారు. ఆ కాగితం పూర్తి చేసి పుట్టిన అలవాటు ప్రకారం కాదు, ఈ రోజు మీ బైబిల్లో నోట్ చేసుకోండి. తర్వాత మరి ఎప్పుడు కానీ లోకం వైపు చూడవద్దు, యేసును మాత్రమే చూస్తాను అనుకునే వారు ఎవరైనా చిన్నలు కానీ పెద్దలు కానీ మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం మౌనం ఉండండి, పళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. చెప్పబడినటువంటి జ్ఞాపకమైనటువంటి ఆహ్వానాలను బట్టి ఎవరైనా అటువంటి వాళ్ళు ఎక్కడున్న పక్కన కూడా మీరు చేస్తున్న కనబడినట్టు సిద్ధపడకండి. దేవుని గొప్ప సమయం. మరి ఇప్పటివరకు నేను ఎలా ఉన్నానా అని అందరికీ తెలుస్తుంది. అలాంటి మొహమాటాలకి కావద్దండి. దేవుడు మీ హృదయాన్ని చేస్తున్నారు. ఎప్పుడైనా
ఈ చేతి మీరు చూపించండి. ప్రభు సహాయం చేస్తాను. నేను మీ ప్రభు సహాయం చేస్తాను. ప్రార్థన. ప్రేమ తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, మీ పాదం కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను ఉన్నతమైన ఉద్దేశాలు యవన స్త్రీలు మాత్రమే కాకుండా ప్రత్యేకమైనటువంటి వారందరూ మీకు తలంపులు, మీకు ఉద్దేశములు స్పష్టంగా వాక్యం ద్వారా మరి మీ స్వరాన్ని వినిపించి మీరు ఏం కూర్చున్నారో దాన్ని స్పష్టంగా మాట్లాడారు. మరి మేము మీ బిడ్డలుగా మీ స్వరాన్ని విని దానికి మేము లోపడవలసింటున్నాం. అవివేక మరి ఎదురు స్వభావము, కఠినపరుచుకునే స్వభావము, వాయిదా వేసుకునే స్వభావము, మరి పాపములు, పతనములు, మరి దాచుకునే స్వభావం, ఇవన్నీ కూడా మరి మీ రాజ్యానికి ఆటంకం. చిన్న పాపం కూడా దేవుని రాజ్యంలో చేరడానికి ఆటంకం వ్యక్తికి కూడా కావాలి. కాబట్టి మా ప్రియులు మరి ఎవరైతే నేను ఆ హృదయంలో మరి ఇలాంటి పోరాటం ఉంటున్నప్పుడు కూడా మరి బయట పడలేక మరి ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నారో అటువంటి వారికి ప్రార్థన చేస్తాం. తర్వాత మరి వారికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ మరి శక్తి చేస్తాం. దాని నిజమైన ఉపయోగాన్ని తీసుకుంది. ఎవరైతే ప్రభావ మరి ఈశ్వరు విని ఇవ్వబడినారో, విదేశీకున్నారో, తీర్మానం చేస్తున్నారో వారిని మీ చేతులు అర్పించుకుంటూ వస్తున్నాం. ఈ దినాల్లో మరి గమనించినప్పుడు మరి ఎంతో నిర్ణయమైనటువంటి విస్తృత జనాంగంగా మరి ఈ యొక్క విడుదలగా ఆయన మరి మీ స్థుతిగా కేవలము నేను మాత్రమే చూసి ఇంకొకరికి మాత్రమే జీవించవలసినటువంటి విషయాల్లో సరిపోతున్నటువంటి వారిని చూసి ప్రభావ మరి నష్టపోకుండా కేవలం తండ్రి మరి ఎవరిని చూడకుండా అలా సరిపోతున్నటువంటి వారిని చూడకుండా కేవలం ఇది మాత్రమే చూసి ప్రభావ మరి మీ సిద్ధాంతాలుగా ఈ లోకంలో మీకు ఆయుష్కరంగా ప్రభావం జీవించి మీరు పిలిచినప్పుడు విజయంతో ఇటువంటి ఆటంకం అభ్యంతరం లేకుండా ఘనమైన ప్రవేశం పరలోక రాజ్యంలో పొందగలన్నా ఆయన మరి వాళ్ళ సిద్ధపాటులో జీవించినటువంటి ఈ సమయం కొరకు స్తోత్రం చెల్లించుకుంటుంది. ఇది లేకుండా తెలుస్తున్నాను మరి ఎంతో భారంతో, ఎంతో ఆశతో మరి ఈ యువతకు పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. మరి సెలవులు వరలేదు అయినను ఎవరి యొక్క ఉద్దేశం ఎవరైతే చేసినారో మాత్రం మాట్లాడడానికి ప్రభావం మీ యొక్క సమయం మాకు అనుగ్రహించాం. అందుని బట్టి చూస్తున్నాం ప్రభావం. మరి ఈ సమయాల్లో నేను ఈ గురించి పెద్దపడుతున్నాను. మరి ఏర్పాటు చేసినటువంటి మహిమాత్మైన కార్యం ఏదైతే ఉద్దేశించి ప్రభావం ఈ పూర్తి ఏర్పాటు చేయబడ్డారు ఆ కార్యమును మీరు సంపూర్తి చేయవలసిందిగా ఏది కూడా నిష్ఫలం కావాలనుకుంటున్నాను. కాబట్టి మా దేవ అరణ్యంలో ఎలాగలే మీ జీవితాలు ఏ విధంగా అనుకూలమైన వ్యవస్థలు సులభమైన విధానాలుగా చేయబడుతున్నాయో ప్రభావాన్ని ఆహ్వానించినటువంటి లోపల తీసుకున్నటువంటి లోపల ఈ సమయాన్ని హృదయం చేసుకోవడానికి ఈ కార్యం జరిగిస్తుంది. ఈ 3 దినాల పరిచయం జరిగిస్తుంది. ప్రతి కార్యం సంపూర్ణంగా అయిపోతుంది. వాళ్ళు ప్రతి విధమైన నిరుత్సాహం, ప్రతి విధమైన తీర్చలేదు మీ కృపను అనుగ్రహించిన కోరుతుంది. ఇతర సమయాలు, మధ్యాహ్న సమయాలు కూడా మీరు విలువక మీ వాక్యం ద్వారా సంధిస్తూ ప్రభావాలు నిజమైన సంపూర్ణమైన ఉపదాలను తీసుకుని రావాల్సిందిగా కోరుతుంది. ఎవరి బిడ్డలను మీ చేతి ప్రశ్నించింది. అలాగే మీరు చేయవలసిన వారందరినీ మీ చేతి ప్రశ్నించింది. మనందరినీ మీ చేతి ప్రశ్నించింది. యేసు క్రీస్తు వారి నామం చేత ప్రార్థించి వేడుకుంటున్నాను. పాట పాడుకుంటాము. పాట సంఖ్య 7 జీవితం ఎవరికి.